దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసొప్పున వందనాలండి. మనము పని పరిచర్య, సంపూర్ణ పరిచర్య అంటే ఏంటి అనే విషయాలను మనం చూస్తా ఉన్నాం. సో, సంఘం నుంచెల్లి చేస్తున్నటువంటి పౌలు ఎలా పనిచేశాడు? ఎందుకు పనిచేశాడో 4 కారణాలు చూశాం. అలాగే సంఘం నుండి పోషించబడు పౌలు ఏ ఏ విధంగా ఈ క్రింది విధంగా చేయలేదు. ఎప్పుడు కానుకలను ఆశింపలేదు, కానుకలను కోరలేదు, కానుకలు పొందటానికి వ్రాయడం లేదు. వేరే వారిచ్చినప్పుడు ఆపేక్షతో చెప్పలేదు. అబ్బా! నాకిచ్చిర్రు గదా! మరలా ఇవ్వాలనే ఆపేక్ష ఆయన లోపల కనిపించలేదు. ఇలాగా అంటే ఒక నాయకుని యొక్క మనసు, ఒక సేవకుని యొక్క మనస్తత్వము ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉన్నారు. ఈరోజు వ్యక్తిత్వం అనే దానికి విలువ లేదని నాకు తెలుసు. కాబట్టి ఇక వ్యక్తిత్వం గురించి ఎంత మాట్లాడుకున్నా విలువుండదు. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానంలో వ్యక్తిత్వానికి గౌరవం అంటే వ్యక్తిత్వానికి విలువ లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా దాన్ని అందుకోలేము బహుశా. అలా అని జెప్పేసి ప్రతి ఒక్కరు పౌరులా ఉండాలనే ఉద్దేశ్యం కాదు. మిగతా వారు గూడా తమ పనిని సంపూర్ణంగా నెరవేర్చి, తమ పనిని నిజంగా బాధ్యతంగా నెరవేర్చి హక్కు కొరకు ఎదురు చూడడంలో తప్పు లేదు. కానీ ఏ పని చేయకుండా నాకు హక్కు కావాలని కోరుకోవడమే చాలా భయంకరమైన విషయం అవుతుంది. స్థానిక పరిచర్య మరియు సంచార పరిచర్య గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సంచార పరిచర్య స్థానిక మరియు సంచార పరిచర్య. సంచార పరిచర్య అల్టర్‌నేట్ వర్క్ అంటాం. అంటే సంచారం చేస్తూ చేసే పరిచర్యను సో, 2 రకాల పరిచర్యలున్నాయని మనకు లీడర్‌షిప్‌లో గూడా మీకు కొంత చూపించడం జరిగింది. సంఘంలో 2 రకాల పరిచర్యలున్నాయి. ఒకటి స్థానిక సంఘములో ఉండి చేసే పరిచర్య. రెండోది సంచారం చేస్తూ చేసే పరిచర్య. లోకల్ చర్చ్ మినిస్ట్రీ ఉంది. అలాగే అల్టర్‌నేట్ వర్క్ అనేది ఉంది. అపోస్తులు మరియు సువార్తికులు ప్రయాణించి పనిచేసేవారు. వారి పరిచయలో గమనించవలసిన 2 విషయాలున్నాయి. ప్రయాణం చేసే వారిని ఏమంటారంటే, సంచారం చేసే పరిచారకులు ఎవరు అంటే, ఓన్లీ అపోస్తులు మరియు సువార్తికులు మాత్రమే ఎక్కువ సంచారం చేస్తారు. స్థానికంగా సంఘ పరిచర్య చేసే వాళ్ళకు సంచారం చేయాల్సిన అవసరం నిజంగా లేదు వాస్తవం చెప్పాలి అనంటే. కాపర్లు గావచ్చు, ప్రవక్తలు గావచ్చు, లేకపోతే ఉపదేశకులు. వాళ్ళు స్థానికంగా ఉండే సంఘాన్ని బలపరచాలి. స్థానికంగా ఉంటూ సంఘానికి సేవ చేయాలి. సో, సంఘాన్ని నిర్లక్ష్యం చేసి సంచారం చేయడం రైట్ గాదు. అపోస్తుల యొక్క సువార్తికుల యొక్క బాధ్యత అండి. వాళ్ళ బాధ్యత తిరగడం అనేది వారి బాధ్యత. తిరగడం అంటే మీన్స్ ఏందంటే ఖాళీగా తిరగడం గాదు. సువార్తను ప్రకటించడము, సంఘాలను స్థాపించడము, సంఘాలను స్థాపించినటువంటి ఆ సువార్త నమ్మిన వారిని ట్రైన్ చేయడము, ట్రైన్ చేసిన వారిని అందులోకెళ్ళి నాయకులను లేపడము, ఆ నాయకులకు మళ్ళీ స్థానిక సంఘాన్ని అప్పగించడము, అప్పగించిన సంఘాన్ని వారి చేతిలో పెట్టి వీరు మళ్ళీ మరొక ప్రాంతానికి ప్రయాణం చేసి వెళ్ళడము. ఇలాగా చేసే సంచారం. సంచారం అంటే వాళ్ళు చేసిన సంచారంలో సుడిగాలి పర్యటన లేవు. మనం చేస్తున్న సుడిగాలి పర్యటన లేవు. ఒకరోజెళ్లి ఏదో గాబరగా తిరిగొచ్చిన సంఘటనలు లేవండి. వారు చేస్తున్న సంచార పరిచయం ఎలాంటిదంటే వారు ఒక ప్రాంతానికి ఎళ్ళిండ్రు అనంటే సంవత్సరము, సంవత్సరన్నర, 2 సంవత్సరాలు అవసరమైతే 3 సంవత్సరాలు ఒకే చోట ఉండి వారు పరిచర్య చేశారు. అంతేగాని అటు ఇటు తిరగడము, బిజీగా తిరగడం అలాంటి ప్రయాణాలు చేయలేదనే విషయాన్ని గూడా మీరు గ్రహించాల. ఒక స్థలం నుండి వేరొక స్థలమునకు సంచరించుచు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుచు, సంఘములను స్థాపించుచు, ఉన్న సంఘములను బలపరచుచు, మరియు నాయకులను తయారు చేయుచు, పరిచర్య చేయుచుండిరి. ఈ అపోస్తుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత అండి. ఒక స్థలం నుండి వేరొక స్థలమునకు సంచరించడం, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం, అక్కడ సంఘములను స్థాపించడం, ఉన్న సంఘములను బలపరచడం అంటే తర్ఫీదు చేయడము, మరియు నాయకులను చేయడము ఇది వీళ్ళు ప్రధానమైనటువంటి విషయాలు. వారొక స్థలంలో శాశ్వతంగా నిలిచి ఉండేవారు కారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు మరియు అతనితో ఉన్న పనివారు సంచార పరిచయం జరిగించుండిరని అంటేకు అనేకమైన ఉదాహరణలు కలవు. పౌలు తన అనుచరులు ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. అంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి. ఒక ప్రాంతంలో పౌలున్నప్పుడు తన అనుచరుల ద్వారా కొన్ని కార్యనిర్వహణలు కూడా జరిగించినట్టుగా మనం చూస్తాం. తిమోతి చేత గాని, తీతు చేత గాని. ఆయన ఒక ప్రాంతంలో సంఘాలను బలపరుస్తూ నాయకత్వం చేస్తున్నప్పుడు అంటే వారిని శిష్యత్వంలోకి నడిపిస్తూ తర్ఫీదునిస్తున్నప్పుడు మరికొన్ని సంఘాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, కొన్ని సంఘాల్లో పెద్దలను నియమించడానికి పౌలు తిమోతిని, తీతుకు ఆజ్ఞాపిస్తూ వారి ద్వారా కొన్ని పరిచర్యలు జరిగించుకోవడం కూడా మనం చూస్తాం. అంటే అవసరతను బట్టి తన దగ్గర నుండి వాళ్ళని అక్కడికి పంపించడము, మళ్ళా వారిని అక్కడి నుండి వెంటనే ఆ పని ముగించుకొని తన దగ్గరికి రావాలని ప్రోత్సహించడము, మరి ఇవన్నీ మనం బైబిల్‌లోనే చూస్తా ఉన్నాం. 2 వారు సంచరించుచు పనిచేయవారు కాబట్టి సంఘములలో సహాయం పొందే హక్కు వారికున్నది. ఈ హక్కును పౌలు ఎల్లప్పుడూ ఉపయోగించుకొననప్పటికీ అటువంటి పనివారికి సహాయం చేయమని ఇతరులను ప్రోత్సహించాడండి. చూడండి అపోస్తులలో
అపోస్తులు ఏంది అంటే అందరం సంచారం చేసి పరిచర్య చేసేవాళ్ళు కాబట్టి ఒక దగ్గర స్థిరంగా ఉండి పని చేసుకునే అవకాశం అపోస్తులకు లేదు. ఇది గ్రహించాలా మనం. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన విషయము. వారు వారు ఒకే చోట ఉండేవారు కాదు. ఒక చోటు నుండి మరొక చాటికెళ్ళి సంచారం చేసేటువంటి పరిచారకులు కాబట్టి, వారికి ఒక దగ్గర స్థిరంగా ఉండి పని చేసుకునే అవకాశం కూడా లేదండి. అంత మాత్రమే గాదు, వారికి నిజంగానే 12 మంది అపోస్తలులు యూదుల మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు, వాళ్ళ సొంత ప్రజల మధ్యలో పరిచర్య చేశారనే విషయం మర్చిపోకూడదు. మూడోది వాళ్ళు అంటే నిర్విరామమైనటువంటి పరిచర్య చేశారు. వాళ్ళు జైలు పాలయ్యారు, హింసించబడ్డారు, రకరకాలుగా తరమబడ్డారు. సో, కాబట్టి ఈ 3 బలమైన కారణాలున్నాయి వారు పని చేయకపోవడానికి. అయితే పౌలుకొక్కనికే వెసులుబాటు కలిగినటువంటి వ్యక్తి. మిగతా ఎవరికీ అలాంటి వెసులుబాటు లేదు. పౌలుకున్నటువంటి అంటే తను ఉత్తిత్తే డేరాలు కుట్టువాడు కాబట్టి తనకున్నటువంటి వెసులుబాటు వేరండి. ఆయనను ప్రయాణం అంటే అరెస్ట్ చేసి ఒకవేళ ఒక షిప్‌లో ఎళ్తున్నప్పుడు గూడా అక్కడ గూడా ఆయన టెంట్లు కుట్టుకోవడానికి అవకాశం దొరికేది. సో, ఆయన లెదర్ టెంట్ మేకర్. మంచి లెదర్ టెంట్‌లను తయారు చేసేవాడు కాబట్టి, పౌలు మీ అందరికి తెలుసు. ఒకవేళ మీరు ప్రాక్టికల్‌గా చూసినట్లయితే పౌలు ప్రభువును అంగీకరించే ముందే ధనవంతుడన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అవునా అండి? పౌలు బీదవాడు గాదండి. బీదవాడా? హలో! కాదండి. కాదు. సో, కాబట్టి పౌలుకున్నటువంటి వెసులుబాటు వేరండి. పౌలుకు డేరాలు కొట్టుకునే అవకాశం ఉంది. మరి అకుల, ప్రిస్కిల లాంటి వాళ్ళు కూడా డేరాలు కొట్టుకునేవాళ్ళు కాబట్టి, కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు పని చేసుకునే అవకాశం వారికి లభించింది. సో, కాబట్టి వాళ్ళు పని చేసుకున్నారు. వాళ్ళకు ఒక సంచారం చేసే పరిచర్యలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది మీరు ఒకసారి ఊహించండి. నెలల తరబడి ప్రయాణము ఓడలలో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉండేది. నెలల తరబడి ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు. నెలల తరబడి. సో, అలాగా అందుకే అందరికి అవకాశం లేదు. పౌలుకొక్కనికి ఎక్కడున్నా ఆ పని దొరికేది కాబట్టి, ఎక్కడున్నా అలాంటి పని ఉంటది కాబట్టి ఆయన ఎక్కడైనా చేసుకోగలిగేవాడు. అది పౌలు పని అనేది స్థిరంగా ఒక చోట ఉండి చేసుకునేటువంటి పని కాదు కాబట్టి అది సాధ్యమైన విషయం అనే విషయాన్ని గ్రహించాల. కాబట్టి ఈరోజు మరి సంఘ కాపర్లు అనేవాళ్ళు ఒక స్థానికంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గ్రహించాల. అయితే పౌలు తను మాత్రమే నేను అలాంటి సహాయం తీసుకోవట్లేదు గానీ, నాలాగా సంచారం చేస్తూ పరిచర్య చేసే వారికి అటువంటి పని వారికి సహాయం చేయమని ఇతరులకు ప్రోత్సహించాడు. మొదటి కొరింథీ 9వ అధ్యాయం మొత్తం కూడా అపోస్తుల గురించి, సువార్తికుల గురించే మాట్లాడడం మనం చూస్తాం. చూడండి. తీతు 3:13, 14 ఏమంటే ధర్మశాస్త్ర వేదైన జేనాను, అపోలోను శీఘ్రంగా సాగనంపుము. వారికేమీ తక్కువ లేకుండా చూడుమంటున్నాడు పౌలు. ఏమన్నాడు? అపోలోను, జేనాను అంటే శీఘ్రంగా సాగనంపాల. మీకు తెలుసా అండి? బైబిల్‌లో ఉన్నటువంటి మరొక క్రమాన్ని మీకు నేర్పిస్తున్నాను. అంటే క్రమం అంటే ఏంటి తెలుసా అండి? సంఘము సేవకులను సాగనంపేది. సంఘము పరిచారకులను సాగనంపేది. అంతేగాని డిమాండ్ చేయలేదు. సంఘమును వీళ్ళు అడగలేదు. పౌలు రిక్వెస్ట్ చేసేవాడు వాళ్ళని సాగనంపమని. మీరు చాలా సందర్భాల్లో మీరు రోమపత్రికలో గాని, కొరింథీలో గాని ఇలా మీరు చాలా సందర్భాల్లో చూడండి. పౌలు యొక్క రిక్వెస్ట్ ఎలా ఉంటది అనంటే, నేనక్కడికొచ్చి మీ చేత సాగనంపబడుదునని నిరీక్షిస్తున్నాను అంటాడు. అవునా అండి? గమనించారా ఈ మాటలు? సాగనంపబడుదునని నిరీక్షిస్తున్నాను అనే మాటలు గమనించారా ఎప్పుడైనా? అవునన్నా. యెస్. యెస్. వాటి అర్థమేంటో తెలుసా? హలో! చెప్పండయ్యా. ఓకే. గమనించాం. వాటి అర్థం ఏంటి అనంటే, మేము వాళ్ళు సంచారం చేస్తూ పరిచర్య చేసేవాళ్ళు కాబట్టి, వాళ్ళు దాని అర్థం ఏంటి అనంటే, మీరు పంపిస్తేనే మేము వెళ్ళగలుగుతాం. మీ చేత సాగనంపబడదని నిరీక్షిస్తున్నాను. అంటే 16వ అధ్యాయం రోమపొల కూడా చూస్తాం. మీ దగ్గరికొస్తున్నాను. ఇంకా మీ దగ్గరికి రావడానికి నాకు ఆటంకం ఏం లేదు. కొంతకాలం శీతాకాలం మీ దగ్గర ఉంటాను. అటు తర్వాత నేను నా బంధువులకి నేను ద్రవ్యములు ఇవ్వటానికి బయలుదేరుతున్నాను. అక్కడ నుండి యెరూషలేం వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. మీ చేత సాగనంపబడదని నిరీక్షిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ప్రయాణానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, ప్రయాణానికి కావాల్సినటువంటి ఔషధాలు సమకూర్చి సాగనంపడం అక్కడ. అర్థమవుతుందా అండి? అవునండి. అంతేండి. అవునా? జాన్ ఐజాక్ కరెక్టేనా? కరెక్టేనండి. అవునన్నా. అంతేగాని వాళ్ళెక్కడ గూడా మాకు డబ్బులివ్వాలా లేకపోతే నడవదు అనే విషయంలో ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళు పరిచర్యకు తగిన రీతిలుగా సంఘం పంపించేది. ఎవరు మిషనరీస్‌నైనా, అపోస్తులైనా ఎవరు పంపించారంటే సంఘం పంపించిందా? వాళ్ళంతట వాళ్ళు వెళ్ళేవాళ్ళా? సంఘం హలో! పంపించింది. సంఘం.
సంఘం ఎందుకు పంపించాలో? సంఘం పంపిస్తేనే పని నడుస్తది. అవునా? సంఘము అన్ని రకాలుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది గాబట్టే, సంఘం చేత వాళ్ళు సాగనంపబడేవారు. చూడండి అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో కూడా సున్నతి వివాదం వచ్చినప్పుడు ఏం చేశారంటే, సంఘమే పంపించాలండి యెరూషలేంకి. అవునా? నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరండి? పంపిస్తుంది ఎవరు అనంటే సంఘము సపోర్ట్ లేకుండా వీళ్ళు ఏ పని చేయలేదు. చేశారండి? చేయలేదన్న. చేయలేదు. అందుకే పౌలు యొక్క పరిభాష ఎలా ఉండేదంటే, మేము ఆడికొస్తున్నాను, మీరు పంపిస్తే మళ్ళెళ్తాం. చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వీళ్ళని డైరెక్ట్ పిలవడం కంటే కూడా కొన్ని సందర్భాలు ఎక్కువగా సంఘంతోనే మాట్లాడిన సందర్భాలు కూడా చూస్తాం మనం. అవునా అండి? సంఘానికి ఆజ్ఞాపించడం చూస్తాం మనం అపోస్తల కార్యం 13 అధ్యాయం లాంటి సందర్భాలు చూసినట్లయితే. చూడండి అందుకేమన్నాడు అక్కడ, జేనాను అపోల్లను శీఘ్రంగా సాగనంపుము. ఏంటిదంటే వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. ఏమంటున్నాడు? వారికి ఏమి తక్కువ లేకుండా చూడు. సాగనంపడం అంటే మరి ఏం తక్కువ కావద్దు ప్రయాణంలో గాని. అవునా? అదే చెప్తున్నాడా? ఇంకేమన్నా చెప్తున్నాడా? ఇంకేమన్నాడు? అదే అన్న. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకునేవాళ్ళని. చూడండి మంచిగా వినండి ఈ మాట. మనవారు నిష్ఫలులు కాకుండాలి అంటే అవసరమును బట్టి అంటే అవసరమును బట్టి సమయోచితముగా చూడండి అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటం నేర్చుకునవలెను. ఆ మాటలు గమనించండి. అవసరత ఒకటి, సమయోచితంగా. అజ్ఞానంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వారికి చేయమని బైబిల్ ఎక్కడ కూడా పౌలు ప్రోత్సహించలేదు. నిజమా కాదండి? నిజమే. నిజమే అన్న. సమయోచితంగా చేయడం అనేది దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి కదా. బుద్ధికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించింది. రైట్ టైం అంటే ఎవరికి చేయాలో, ఎక్కడ చేయాలో తెలుసుకొని చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి ఇక్కడ నుంచి. ఇంకా చూడండి 1 యోహాను 5:8 వచనాలు చూస్తే 5-8 ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లు చేయుచున్నావు. ఏంటిదంట? వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు ఎలాగైతే చేస్తున్నావో విశ్వాస తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియు తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరిరి గనక దేవునికి తగినట్లుగా నీ వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. అవునా? ఎలా ఉందంటే చూడండి ఈ పరిభాష అంతా కూడా. అంటే యూదులైన వారు ఇక్కడ సువార్థికులుగా లేదా అపోస్తులుగా పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా సువార్థికులు లేదా అపోస్తులు అంటే సంచారం చేస్తూ పరిచర్య చేసే వాళ్ళు వీళ్ళు. అవునా అండి? ఇక్కడ మాట్లాడింది సంచారం చేస్తూ పరిచర్య చేసే వారి గురించా? స్థానికంగా ఉండి సంఘ పరిచర్య చేసే వారి గురించా? సంచారం చేసే వారి గురించి అన్న. ఏమన్నాడు? వారికంట ఇక్కడ ఒక వ్యక్తి సహాయం చేస్తున్నాడంట, ప్రేమ చూపిస్తున్నాడు, వాళ్ళని మంచి ఆతిథ్యం ఇచ్చాడు. ఈ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా సంఘం ఎదుట ఇతని ప్రేమ గురించి అక్కడ సాక్ష్యం కూడా దొరికింది. అయితే వారికి ఇంకేం సలహా ఇస్తున్నాడు? వారు అన్యజనుల వలన ఈ పరిచారం చేస్తున్న వారు, సంచార పరిచర్య చేస్తున్న వారు అన్యజనుల వల్ల ఏమి తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరిరంట. ఎంత గొప్ప మాట అండి. ఎందుకంటే అన్యజనుల వల్ల డబ్బులు తీసుకుంటే, వారి దగ్గర ఏమన్నా సపోర్ట్ తీసుకుంటే అది మంచిది కాదు. అందుకే దేవుని నామ నిమిత్తం కొరకు తీసుకోలేదంట. కనుక అలాంటి వారికంటే దేవునికి తగినట్లుగాని వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయకులమవునట్లు అట్టివారికి ఉపచారం చేయ బద్దులమై ఉన్నాం. ఎట్టివారికి? అలా దేవుని నామం కొరకు బ్రతికితూ సంచారం చేస్తూ పరిచర్య చేసే వారికంట మనం ఉపకారం చేయ బద్దులమై ఉన్నాం. ఇగో ఇది ఎవరికి ఖండితంగా చెప్పబడుతున్న మాటను చూడండి. ఎవరికి సహాయం చేయాలా? పౌలు కానీ యోహాను గాని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సో అది 1 కొరింథీ 9వ అధ్యాయం కావచ్చు, ఇంతకుముందు మనం తీతు చదువుకున్న పత్రిక కావచ్చు, మీరు అపోస్తల కార్యం రోమ పత్రిక 16వ అధ్యాయంలో చూసినా కూడా, లేకపోతే 15-16 అధ్యాయంలో చూసినప్పుడు కూడా, ఇది కూడా ఇక్కడ కూడా చూసినా కూడా వీళ్ళందరూ సంచారం చేస్తూ పరిచర్య చేసేవారనే విషయాన్ని మనము ఖచ్చితంగా గ్రహించాల. చూడండి యోహాను 5-8 వచనములలో స్థాపించబడిన నియమములు ఏమిటండి? సంచార పరిచర్య చేసే వారికి సహాయం చేయడం అంటే జతపని వారిగా ఉండటమే. ఎవరికి మనం జతపని వారం అవుతాం అంటే, ఎవరైతే నిర్విరామంగా ఒక ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతం తిరుగుతూ ఎక్కువ పరిచర్య చేస్తుంటారో అలాంటి వారికి
మనం జతపని వారిగా ఉండాలంటే సత్యమునకు సహాయం అవునట్లు అంటాడు. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని ప్రకటిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ రోజు మనందరూ తెలుసు అబద్ధ బోధకులకు ఎంత సహాయం దొరుకుతుందో మనందరూ తెలుసు. అవునండి? ఈ నేటి కాలంలో సత్యానికి సహాయం దొరుకుతుందా? అబద్ధానికి సహాయం దొరుకుతుందా చెప్పండి? అబద్ధాలు. మొత్తానికి అంటే ప్రజలకు ఏదైతే బోధించబడాలో అది బోధించబడలేదు. సత్యానికి సహాయకులయ్యే విధంగా మన సంఘాల్లో ట్రైనింగ్ జరగలేదు. తరఫీదు జరగల. అబద్ధానికి ఈరోజు చాలా మంది సహాయం చేస్తున్నారు. మరి సత్యానికి ఎవరు సహాయకులు అవ్వాలా? సో సత్యానికి ఎవరు అంటే ఏమంటారు జతపని వారు కావాలి అంటే ఆ సత్యం ప్రకటించేవారు ఎక్కడ ఉన్నారు? ఈరోజు ఒకవేళ సువార్థికులను తీసుకుందామంటే అందరూ ప్రాస్పారిటీ ప్రీచర్సే. అవునా? నిజమే కదండి? అంటే ఎక్కువ మందిని మనం చూస్తున్నాం. ఏదో కొద్ది మంది మాత్రం ఒకరిద్దరు మాత్రమే సువార్తను జెన్యూన్‌గా ప్రకటిస్తుండొచ్చు. అంటే ఒక 5%, 10%. మిగతా 90% సువార్త అంటే ఏంటిది? యేసుప్రభువుని నమ్ముకుంటే ఏదో ఒకటి జరుగుతదని చెప్పడమే తప్పించి, నిజమైన సువార్తను, సత్యమైన సువార్తను ఎవరు ప్రకటిస్తున్నారనే ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సొస్తుంది. ఆల్రెడీ మొదటి కొరింథీ 9వ అధ్యాయం గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. మరొకసారి చూస్తున్నాం ఇందులో ఈ సందర్భంలో. అపోస్తులంటే ఎవరండి? మనం చూశాం. పంపబడిన వాడు. సంచారం చేస్తూ సంచార పరిచర్య చేసేవాడు, లేకపోతే మిషనరీ అంటాం. రకరకాల పదాలు కూడా వాడబడినాయి. లేకపోతే అంబాసిడర్ అంటాం. క్రీస్తు కొరకు పంపబడడం ఒక వ్యక్తిగా, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా, సువార్తకి అనుసంధానమైన వ్యక్తిగా నిలబడేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. రాయబారి అంటాం తెలుగులో కదా! అపోస్తులు అంటే ఒక రాయబారం చేయడం. ఏ విషయంలో రాయబారం చేస్తున్నాడు? అవునా అండి? రాయబారి యొక్క ఉద్దేశ్యం ఏంది? సువార్త ద్వారా జనాలను దేవునితో సమాధానపరచడం. అవునండి? ఈ రాయబారి ఏం చేస్తారండి? సువార్తను ప్రకటించి దేవునితో వ్యక్తులను సమాధానపరుస్తాడు. మనకు కూడా రాయబారులు ఉంటారు. దేశానికి ఉంటారు. ప్రతి దగ్గర ఉంటారు. సో వారి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ రాయబారిగా అపోస్తులు ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించాల. చూడండి మొదటి కొరింథీ 9:4 మరి 9 పౌలు ప్రశ్నలకు మనం సాధారణంగా ఇచ్చే జవాబులు ఏంటండి? అధికారం ఉంది అంటాడు. అంటే అధికారం లేని వారమా? బర్నబా నేను మాత్రమే అధికారం లేని వారమా? కేఫ వలెను తక్కిన అపోస్తుల వలెను మేము సంఘం చేత పోషించబడకు అధికారం లేని వాళ్ళమా? పని చేయకుండాటకు మేము మాత్రమే ఇలాంటి పరిస్థితిలో ఉన్నామా? అంటే అర్థం ఏంటిది పౌలు? మాకు కూడా అధికారం ఉంది. పౌలను నాకు అధికారం ఉంది. బర్నబాకు అధికారం ఉంది. మేము సంఘం చేత పోషించబడే సంపూర్ణ అధికారం కలిగిన వ్యక్తులమని చెప్తున్నాడు పౌలు. అవునండి? అవునంటున్నాడా? కాదంటున్నాడా? అవునవును. అవునన్నా అధికారం అది ఇంకా అపోస్తులు కాక ఇంకెవరు పరిచర్య ద్వారా జీవనం చేస్తున్నారంటే ప్రభు యొక్క సహోదరుడు యాకోబు కూడా సంఘం చేత పోషించబడుతున్నాడు ఇక్కడ. అవునా? సో తన కూడా ప్రాముఖ్యమైన బాధ్యతలు అనుగ్రహించబడ్డాయి. తక్కిన అపోస్తులను ప్రభు సహోదరుని యాకోబు అని అంటున్నాడు పౌలు. యాకోబు కూడా సంఘం చేత పోషించబడుతున్నప్పుడు మాకు అధికారం లేదా? అంటే మాకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అని పౌలు యొక్క భావం. అయితే అపోస్తులు ఆర్థిక సహాయం పొందే అధికారం గలవారని తెలియచేయటకు మొదటి కొరింథీ 9:7లో పౌలు సూచించిన 3 ఉదాహరణలు ఏంటండి? హలో 9:7 చదివి చెప్పండి ఒకసారి. చూసుకొని చెప్పండి. 9:7 వాక్యం చదవకండి. అక్కడ ఉన్న 3 ఉదాహరణలు ఏంటో చెప్పండి చాలు. ఓకే. ఎవరి దగ్గర బైబిల్ లేదా అండి? ఉన్నది చదువుతున్నాం. ఉన్నదన్నా. లేఖనం చదవకండి. జవాబులు మాత్రమే చెప్పండి. మీరు లేఖనం చదివితే ప్రయోజనం లేదు. మీరు అందులో ఉన్న జవాబులు ఏంటో తెలుసుకుంటే ప్రయోజనం మీకు. ఓకే. ద్రాక్ష సైనికుడు, వ్యవసాయదారుడు, మందను కాచేవాడు. ఓకే. కాపరి అన్న. సైనికుడు, వ్యవసాయదారుడు, కాపరి. ఓకే. దండు సైన్యం, ద్రాక్ష తోట, మంద. అవునా అండి? దండు, ద్రాక్ష తోట, మంద. ఈ 3 ఉదాహరణలు పౌలు వినియోగించాడు. ఏమన్నది? మాకు కూడా హక్కున్నది. ఎలా హక్కున్నది అని చెప్పడానికి 3 ఉదాహరణలు వాడాడు. అవునండి? అంతేనా? అవునయ్యా. మాకు హక్కు ఎలా ఉంది? మాకు ఎందుకు హక్కు ఉన్నది అని చెప్పడం కోసమే కదా! మాకు మిగతా అపోస్తుల వలెను, కేఫా వలెను, అలాగే ప్రభు సహోదరుడు యాకోబు వలెను మాకు కూడా సంఘం చేత పోషించబడే సంపూర్ణమైన హక్కు ఉంది. ఎలా ఉంది అని చెప్పడానికి ఏం చేశాడు? ప్రపంచంలో ఏ సైనికుడు కూడాము
దండులో చేరినప్పుడు, సైన్యంలో చేరినప్పుడు తన సొంత ఖర్చుతో సేవ చేయడు. అంటే సైన్యంలో చేరడు అని చెప్తున్నాడు. అంటే వాడు సైన్యంలో చేరి సేవ చేస్తున్నాడు అంటే ఇప్పుడు సైన్యంలో ఉన్న వాళ్ళు దేశభక్తులు అంటామా? దేశానికి సేవ చేస్తున్నామా అని ఒప్పుకోవాల్సిందేనా? హలో అండి. ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవాల్సిందే. కానీ వారికి ఎక్కువ జీతం ఉంటది. మరి జీతం తీసుకుంటున్నారు గదా! అంటే అర్థం ఏంటిది? వాళ్ళు జీతం తీసుకున్న అలాంటి పని ఎవరు చేస్తారు చెప్పండి? అవునా? అవును. అవునన్నా. మాట్లాడండి మిగతా వారందరూ. అవునా? అవునన్నా. అవును. అంటే సైన్యంలో ఎంత జీతం తీసుకున్నా అలాంటి పని చేయడం అంటే అందరి వల్ల కాని పని. అవునా అండి? అవుతారా? అందరూ సెలెక్ట్ అవుతారా సైన్యానికి? అవును. కారన్నా. కారు. సో, నేనే చూశాను 94, 95లో నేను కూడా వెళ్ళాను సెలక్షన్స్‌కి. ఒక్కొక్కళ్ళు పారిపోతా ఉంటే చూడాల పరిస్థితి అక్కడ. హ్మ్. ఎంత కఠినమైనటువంటి తర్ఫీదు ఉంటదో మనందరూ కొంతమంది మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటది. కఠినమైన తర్ఫీదు ఉంటది. హ్మ్. 18, 20 కిలోల బరువు పైన పెట్టి ఆడు మీద అటు కాలేసి, ఇటు కాలేసి కూడా రివర్స్ నడిపించడం ఇలాంటివి చాలా చూసాం అక్కడ. అంటే మీరు మీ అందరూ కూడా నేను కళ్ళారా చూసినయి చెప్తున్నాను కొన్ని. ఇప్పుడు అది సమయం కాదు గాని చెప్తున్నాను. సో, ఏదైనా అది అక్కడ ఏం చేయాలన్నా చాలా కఠినమైనటువంటి తర్ఫీదది. ఆడ జంపింగ్ చేసే విషయం గావచ్చు, పైన తాళ్ళ మీద ఎక్కి అటు దునకడం గావచ్చు, ఆ! మనం నేల మీద పాకడం గావచ్చు, బురదలకెళ్ళి పాకిస్తారు పైన ఫెన్సింగ్‌కి కట్టేసి మరి అంటే ఇవన్నీ ఆ ట్రైనింగ్ అనేది నార్మల్ ట్రైనింగ్ గాదు. సో, ఎవడు గూడాము అలాంటి ఎన్నుకోడు. అంటే వాడు అర్హత సాధిస్తున్నాడు. అంటే దండులో ఎవరు గూడా సొంత ఖర్చు పెట్టుకొని సైన్యంలో చేరేవాడు ఎవడు ఉండడు. అలా సైనికునికి ఎలా అధికారం ఉంటుందో, మాకు గూడా అలాంటి అధికారం ఉందనేది పౌలు యొక్క ఉద్దేశ్యం. ఆ! ద్రాక్ష తోట వేసి దాని ఫలములు తినని వాడెవడు? సహజంగానే అధికారం కలిగిన వాడవుతాడు. ద్రాక్ష తోట వేసిన వాడు, ద్రాక్ష తోటను చూసుకునే వానికి అక్కడ తినేటువంటి అధికారం సహజంగానే వస్తది అనేది పౌలు యొక్క ఉద్దేశ్యం. అలాగే మంద కాచి మంద పాలు త్రాగని వాడెవడు? అంటే ఇక్కడ లిటరల్‌గా మంద గురించి చెప్తున్నాడు ఇక్కడ. మంద అనగానే మళ్ళా మీరు ఇక్కడ ఇక్కడ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. అంటే అంటే ఉపమాన రీతిగానే ఉదాహరణలు తీసుకొని చెప్తున్నాడు. ఏమని మంద అంటే ఇక్కడ నిజంగా గొర్రెలను కాసే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అవునా అండి? హలో! అవునన్నా, అవును. అవునన్నా. అవును. ఇక్కడ లిటరల్‌గా గొర్రెలు కాసే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే వేరే వాళ్ళ గురించి ఇలా లిటరల్‌గా గొర్రెల కాపరి గురించి మాట్లాడుతున్నాడు. అవునా అండి? మంద అన్నప్పుడు మంద కాచి మంద పాలు త్రాగని వాడెవడు? పౌలు ఇక్కడ ఉదాహరించినప్పుడు పాస్టర్ గురించి ఉదాహరిస్తున్నాడా? లిటరల్‌గా మంద కాసే గొర్రెల కాపరి గురించి ఉదాహరిస్తున్నాడా? మంద కాపరి గురించే లిటరల్ గా అన్నా. గొర్రెల కాపరి గురించి. మంద కాపురి గురించే. మంద కాపరి అంటే 2 అర్థాలు తీసుకుంటున్నారు ఇక్కడ. మంద కాపరి అంటే మనోళ్ళు తీసుకున్న అర్థం వేరు ఇక్కడ. గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. లిటరల్‌గా గొర్రెల కాపరి గురించి మాట్లాడుతున్నాడా? సంఘాన్ని కాసే సంఘం అనే మందను కాసే కాపరి గురించి పౌలు మాట్లాడుతున్నాడా? వాస్తవానికి గొర్రెల కాపరి గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో, నేనెందుకు నొక్కి చెప్తున్నానంటే చాలా మంది మంద అంటే ఇక్కడ ఏమనుకున్నారంటే మనము సంఘం అనే మంద గురించి పౌలు ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాడని అపార్థం చేసుకున్నారు. నిజమా కాదా చెప్పండి? అవునన్నా. మరి అది మనం ఎందుకు ఎట్లా అన్వయించుకోవాలా ఆత్మీయతకి? చూద్దామండి. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు? మనం ఎందుకు అంటే బైబిల్‌లో రాయబడింది ప్రతీది మనం అన్వయించుకోవడానికేనా అండి? ప్రతీది అన్వయించుకోగలుగుతామా చెప్పండి పోనీ? 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి సందర్భాన్ని మన జీవితాలకు అన్వయించుకోవచ్చంటారా? లేదన్నా, అన్ని కాదు. ఈ అన్వయించుకోవాలనే శోధన ఎందుకు ఎదుర్కొంటున్నాం మనం? ప్రతిదాన్ని ఎందుకు మనకే అధికారం గురించి అన్వయించుకోవాలని శోధన? మాట్లాడుతూ చెప్పాడు. వారి స్థానంలో ఉండాలని ఎందుకు చూసుకుంటున్నాం చెప్పండి? అపోస్తుల స్థానంలో ఎందుకు మనలో మనం పెట్టుకోవాలని చూస్తున్నాం? హలో! జాన్ ఐజాక్ ఏదో అన్నారు. తనకున్న అధికారం గురించి మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పాడు. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. ఒకరికి రాసినాం మనం ఒకరికి అన్వయించుకున్నంత మాత్రాన ఇప్పుడు నీ పిల్లల ప్రేమ ఎక్కువైపోయో, లేకపోతే ఇతరులకు ఎక్కువైపోయో, లేకపోతే నువ్వు 31st నైటో, లేకపోతే జనవరి 1 ఒక లేఖనం తీసుకున్న వాగ్దానం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం మీకొచ్చింది. అన్వయించుకుంటే అది అన్వయింపు అయితదా అండి? ఒకవేళ తీసుకొని మనం అన్వయించుకుంటే? సో, మాట్లాడాలి నాకు. ఎందుకంటే ఈ అన్వయింపు అనే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. తీసుకున్నంత మాత్రాన మనకు వర్తిస్తదా అనేది కూడా అవసరమే గదండీ! నిన్ను గొప్ప జనముగా జేసి నిన్ను ఆశీర్వదిస్తున్నా అనేది మీకు ఎవరికైనా మన ప్రపంచంలో ఎవరికైనా
అప్లై చేసుకోవచ్చా? లేదన్నా, చేసుకోలేమన్నా. చేసుకోవచ్చా అండి? మిగతా వారు కూడా స్పందించండి. చేసుకోలేము లేదు లేదు ఎందుకు అలా చేసుకోకూడదు దాన్ని? బైబిల్లోనే ఉంది కదా, ఎందుకు చేసుకోకూడదు మరి? దేవుడు అప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి తనకు వాగ్దానం చేసిందన్న. అది ఇప్పుడు కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు మనం ప్రేమ ఎక్కువైపోయి మనం ఆ లేఖనాలను మన జీవితాలకు అప్లై చేసుకుంటే రైటే అంటారు. మనం ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఎంత ప్రేమ మనకు ఎంత ఉప్పొంగినా కూడా అది దేవుడిచ్చిన వాగ్దానం. ఇప్పుడు మనం దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం అన్వయించుకోవడం, మనం అప్లై చేసుకోవడం, ఒక పర్టికులర్ గా ఒక వ్యక్తికి, అబ్రహాం అనే వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం నేను ఎట్లా అప్లై చేసుకుంటాను చెప్పండి? అప్లై చేసుకుందాం అనుకుందాం, నిజమవుతుందా? హలో, నెరవేర్చబడుతుంది అంటారా మన జీవితంలో? కాదు కాదు, ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఉన్నాయి. ఎవరి తలంపుని బట్టి ఎవరికి ఇచ్చిన దాన్ని బట్టి వారికి ఉంటుంది వాగ్దానం అనేది. మనం బైబిల్లో మంచి వచనాలు తీసుకొని ప్రింటింగ్ చేయించి పట్టుకుంటే మనకి ఎట్లా అవుతుంది? ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎవరన్నా పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళ సంతానంలో యేసుక్రీస్తు పుడతాడు. ఆ యేసుక్రీస్తు ద్వారానే అనేకులకు అది బ్లెస్సింగ్ అవుతుంది అనేది బైబిల్ యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మనం అనుభవించుకుంటే మన వంశంలో మళ్ళీ యేసుక్రీస్తు పుట్టాల్సిన అవసరం కానీ మళ్ళీ యేసుక్రీస్తు జన్మించాల్సిన అవసరం కానీ ఉందని చెప్పి ఒప్పుకుంటారా? అప్పుడు ఒప్పుకోం. ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీ పిల్లలకో లేకపోతే ఎవరికో అప్లై చేసుకున్నారు, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటే, నీ పిల్లోడు, నీ కొడుకు గొప్ప జనం ఎలా అవుతాడు? నీ కొడుకు గొప్ప జనం కావాలంటే నీ కొడుకు సంతానంలో మళ్ళీ యేసుప్రభు పుడితేనే కానీ గొప్ప జనం కాలేడు. అవునా అండి? అవునన్నా. అబ్రహాం గొప్ప జనమేనా? చెప్పండి సామ్యుల్. చెప్పండి. ఇప్పుడు 31st నైట్కిను మామూలుగా జనరల్ గా వాగ్దానాలు అని చెప్పేసి చాలా వరకు ప్రతి చర్చిలో కూడా తీస్తుంటారు కదన్నా. అవునవును. అదొకటి సంఘ వాగ్దానం అని చెప్పేసి సంఘం మొత్తం అంతటి కలిపి ఒకటే వాగ్దానం అని తీస్తా ఉంటారు. సో దాన్ని ఎట్లా మనం అనుకోవచ్చు అన్న? అది కరెక్టే అంటారా? సో అది మనము ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాము. ఇది సందర్భం వచ్చింది, ఈ మంద అనేది అప్లై చేసుకోవడంలో ఒక ఉదాహరణ కోసం నేను అది తీసుకున్నాను. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీతో మాట్లాడతాను ఆ విషయాన్ని. ఓకే అన్న, రైట్. అండి, ఇప్పుడు అలా తీసుకుంటే ఎలా వర్తిస్తుందండి? మనం ఎమోషనల్ గా అప్లై చేసుకుంటే అప్లై అవుతుంది? అది కాదు కదా. గలతీ 3:15లో పౌలు చాలా స్థాపించాడు దాని సూత్రాన్ని. అనేకుల గురించి అన్నట్టు అనలేదంట, ఒకని గురించి అన్నట్టు అని చెప్పాడు. ఆ ఒక్కడెవరు? క్రీస్తు. ఆ సంతానం క్రీస్తు. అబ్రహాంకు గొప్ప జనం ఎలా అయ్యిండు? ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజల వల్ల గొప్ప జనం అయ్యిండా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన జనం వల్ల గొప్ప జనం అయ్యిండా అబ్రహాము? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారి వల్ల గొప్ప జనమైంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాం సంతానం అనే బైబిల్ సెలవిస్తుంది. రోమపత్రికలో పౌలు దాన్ని స్థాపించాడు. అవునా అండి? అవునవును. ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి వారు విశ్వాసం వలన అబ్రహాం సంతానమైనమని చెప్తున్నాడు. అవునండి? అది గొప్ప జనం అంటే. అలాంటి గొప్ప జనం ఎవరవుతారు చెప్పండి ఇక మీరు? ఇదే ఏంటంటే మనం ఏమనంటే ఎమోషనల్ గా ఎవరన్నా టచ్ చేస్తే బాధ నాకు కూడా ఉంటది. ఎందుకనంటే లేఖనాలను మనం జస్ట్ ఎమోషనల్ గా అలా తీసేసుకుంటాం. నువ్వు తీసేసుకొని కార్డు మీద ప్రింట్ చేసుకొని, మన ఫోటోల మీద ప్రింట్ చేసుకొని, ఇంకేమన్నా చేసినంత మాత్రాన మనకు అది ఎట్లా సెట్ అవుతుందండి? అదే ఈ అమాయకత్వం పోవాలనే నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు రేపు జరిగే క్లాసెస్ అన్ని అమాయకత్వాన్ని పోగొడితే అని పూర్తిగా నమ్ముతున్నాను. హెర్మెనెటిక్స్ అనేది నేర్చుకుంటే, లేఖనాలు ఎందుకు అప్లై చేసుకోకూడదు, ఎక్కడ అప్లై చేసుకోకూడదు అని నేర్చుకుంటే బాగుంటుంది. మంద అనేది ఇక్కడ లిటరల్ గా గొర్రెలను కాసే మంద గురించే మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోట అంటే లిటరల్ గా ద్రాక్ష తోట గురించే మాట్లాడుతున్నాడు. దండు అంటే నిజంగా సైన్యం గురించి, సైనికుల గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ విశ్వాసులు అనే సైనికుల గురించి మాట్లాడట్లేదు. మంచి సైనికుని వాళ్ళు పోరాటం చేసిన అక్కడ సైనికునితో పోల్చుకున్నాడు. ఆ సైనికులు అంటే అది పోలిక. ఇక్కడ లిటరల్ గా మాట్లాడుతున్నాడు దండు అంటే. అవునండి? దండు, ద్రాక్ష తోట, మంద 3 లిటరల్ గా పౌలు మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడుతున్నాడా అండి? లిటరల్ గానే మాట్లాడుతున్నాడు. లిటరల్ గా మాట్లాడుతున్నాడు. ఇది ఫిగరేటివ్ లాంగ్వేజ్ కాదు, అలంకార రూపకంగా చెప్పట్లేదు పౌలు ఇక్కడ. అవునండి? అలంకార రూపకంగా చెప్పనే దాన్ని మనం అలంకార రూపకంగా తీసుకోవడం రైటే అంటారా?
సరే మంద అంటే ఒకవేళ సంఘానికి ఆశ గొర్రెల కాపరి గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు మొదటి 2 పాయింట్ ఎలా తీసుకుంటారు అప్పుడు ఇంటర్ప్రిటేషన్‌లో? దండు అంటే నిజంగా సైనికుల కోసం తీసుకుంటారా? ద్రాక్ష తోట అంటే నిజంగా ద్రాక్ష తోట గురించి మాట్లాడతాడా? ఇప్పుడు పౌలుకి ఏం అవసరం అండి సైనికుల గురించి, ద్రాక్ష తోట గురించి మాట్లాడాల్సిన అవసరం? ఈ మాట అడిగితే చాలా మందికి నచ్చలేదు. ఎందుకనంటే దానికి రీజన్ చెప్పాలి కదా! ఇప్పుడు సరే నేను ఒప్పుకుంటున్నాను. మీ లైన్‌లోకొచ్చి మంద అంటే సంఘం అనుకుందాం. సంఘానికి అప్లై చేసుకున్నట్లయితే మరి మొదటి 2 దండు, ద్రాక్ష తోట ఎవరికి అప్లై చేస్తారు చెప్పండి అప్పుడు? హలో! నాకు ప్రాబ్లమ్ లేదండి. మీ కుదరదన్న. లైన్‌లోకొచ్చి నేను అలా కూడా ట్రై చేస్తున్నాను. మీకు ఒప్పించడానికి. మీ లైన్‌లోకొస్తా నేను ఒప్పుకుంటాను మూడో దాన్ని. అప్పుడు మొదటి రెండిటికి నాకు న్యాయం చేయాలి కదా! మరి ఇంటర్ప్రిటేషన్ చేసి న్యాయం చేయాలి కదా! చేయాలంటారా? వద్దంటారా అండి? హలో! చేయాలి. నాకు మొదటి రెండిటితో సంబంధం లేదండి. మూడో ఒక దాంతోనే సంబంధం అని అంటే అప్పుడు మరి పౌలు పిచ్చోడా? లేకపోతే చెప్తున్న మేము పిచ్చోళ్ళమా? ఇంకెవరు పిచ్చోళ్ళు ఇప్పుడు ఇక్కడ? పౌలు అన్నిటికీ అపోస్తులకి సువార్తికులకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అని చెప్పడానికి సో మళ్ళీ ఏలియా గారు మళ్ళీ మొదటికొచ్చారు. సంఘంకు పోల్చవచ్చు అనేది అసలు ఇక్కడ పోలిక లేదండి. పోలిక మాట్లాడలేదు. అదే చెప్తున్నాను. మీకు మళ్ళీ నేను ఎంత నొక్కి చెప్తున్నాను. పోలిక లేదండి ఇక్కడ. లిటరల్ గానే మాట్లాడు మంద అనేది. ఒక మందగాశ, గొర్రెల గాశ కాపరికి ఎంత అధికారం ఉందో నాకు అంత అధికారం ఉంది. ఒక ద్రాక్ష తోట వేసిన వాడు ద్రాక్ష తోటలో ఉండడానికి ఎంత అధికారం కలిగిందో మాకు అంతే అధికారం ఉంది. ఒక దండులో పనిచేసే సైనికునికి దేశం చేత పోషించబడే అధికారం ఎలాగుందో అపోస్తులమైన మాకు, పౌలు అయిన నేను, బర్నబాకు అంతే అధికారం ఉంది అని చెప్పడానికి ఈ 3 ఉదాహరణలు వాడాడు. అప్లికేషన్ ఆయన ఇచ్చిన తర్వాత కూడా నేను వేరే అప్లికేషన్ తీసుకుంటా అని మళ్ళీ అనుకుంటే నేనేం చేయలేనండి. క్షమించాలా? నేను ఇక్కడైతే గాని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ముందుకెళ్తాను. పౌలు విషయంలో హక్కును వినియోగించుకుంటా క్రీస్తు సువార్తనకు ఎలా అభ్యంతరం కలగజేస్తుంది? పౌలు విషయంలో హక్కును వినియోగించుకుంటా క్రీస్తు సువార్తకు ఎలా అభ్యంతరం కలగజేస్తుంది? ఎన్ని మాట్లాడు 9, 12 గాని మొదటి కొరింథీ 8, 9, 10, 32, 37 మొదటి తెస్సలోనికీయులు 2, 1, 10 చూస్తే మనకు ఏమన్నాడు? డబ్బు కొరకే పౌలు సేవ చేస్తున్నాడని కొరంథీ సంఘం లాంటి వాళ్ళు కొంతమంది బలహీనులు అనుకుంటున్నారు కాబట్టే నేను సువార్తను ఉచితంగా ప్రకటిస్తున్నాను. డబ్బు కొరకే పౌలు సేవ చేస్తున్నాడని అనుకుంటారనేటువంటి కారణం చేత పౌలు ఏమన్నాడు? నేను సువార్తకు అభ్యంతరం కారణం కాకుండా ఉండడం కోసమే నేను ఆ హక్కును వినియోగించుకోవట్లేదు అన్నాడు. అంతేనండి? అంతే అన్న, అంతే అన్న. సో సువార్త ద్వారా ఒకరు డబ్బులు తీసుకుంటే సువార్తకు అభ్యంతరం అవుతది. సువార్తకు ఆటంకం అవుతది అనే ఉద్దేశంతోనే మీ సంఘం చేత మాకు అధికారం ఉన్నా, హక్కు ఉన్నా, ఈ హక్కును మీ మధ్యలో వినియోగించుకోలేదు అనేది పౌలు యొక్క ఉద్దేశం. పౌలు యొక్క సారాంశం. అధ్యాయం మొత్తం దాని గురించే రాశాడండి. మనం ఏందో ఒక మాట పట్టుకుంటున్నాం ఇప్పుడు గాని. చూడండి మొదటి కొరింథీ 9:14 ప్రకారం ప్రభు నియమించిన ఆజ్ఞ ఏమిటి? ఏంటిదంటే సువార్తికుడు సువార్త వలన జీవించాలి. అవునా అండి? సువార్తికుడు సువార్త వలన జీవించాలి అనే నియమం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి పాస్టర్ సువార్తికుడేనా? హలో! కాదన్న. పాస్టర్ సువార్త చెప్పొచ్చు అప్పుడప్పుడు. కానీ పాస్టర్ సువార్తికుని పని చేస్తున్నాడా సంపూర్ణంగా? లేదన్నా. సో లేదు. ఇక్కడ పాస్టర్ గురించి మాట్లాడట్లేదు. సువార్తికుని గురించి, అపోస్తుల గురించే పౌలు నొక్కి నొక్కి చెప్తున్నాడు. 9వ అధ్యాయం మొత్తం ఓన్లీ అపోస్తులు, సువార్తికులే కనిపిస్తారు. ఎక్కడన్నా మీరు కాపరి కనిపిస్తాడు ఇందులో అని చెప్తే నేను దేనికంటే దానికి రెడీ అండి. నేనైతే దేనికైనా రెడీ. సో ఆయన అపోస్తులత్వం గురించి కదా ఆయన ప్రశ్నలు ఏవనెత్తబడింది? నువ్వు అపోస్తులువేనా అని కొరంథీ సంఘాన్ని పౌలు యొక్క అపోస్తులత్వాన్ని ఛాలెంజ్ చేసింది, ప్రశ్నించింది. సో నేను అపోస్తులను నిరూపించుకోవడానికి నేనెందుకు మిగతా అపోస్తుల వల్ల నేను లేకపోయినందుకు నన్ను అపోస్తులు కాదనుకుంటున్నారా అనేది పౌలు యొక్క భావం. అవునా అండి?
సంఘం చేత వాళ్ళు పోషించబడుతున్నారు, నేను పోషించబడట్లేదు, నేను పని చేస్తున్నాను కాబట్టి నా అపోస్తులత్వాన్ని వాళ్ళు పౌలు యొక్క అపోస్తులత్వాన్ని ప్రశ్నించారు. నిజమా కదండి? నిజమే అన్న, పౌలు నిజమే. ఇప్పుడు నేను ఇలా ఇలా ప్రత్యేకంగా జీవిస్తున్నందుకు మీకు అంతదా అంటే అందుకోసమైనా నన్ను తృణీకరిస్తుంది? నాకున్నది అధికారం, నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. అయితే నేను అధికారాన్ని వినియోగించుకొనలేదు. ఎందుకు అనంటే నా అతిశయకారం ఎవడైనా వ్యర్థం చేయట కంటే నాకు మరణమే మేలు అంటున్నాడు. ఇక్కడ పౌలు హక్కును వినియోగించుకోలేదు. కానీ మిగతా అపోస్తులు, మిగతా సువార్థికులు హక్కును వినియోగించుకోవచ్చు అనేది పౌలు యొక్క ఉద్దేశం. అవునా అండి? వారిని వినియోగించుకోవద్దని పౌలు చెప్పట్లేదు. చెప్తున్నాడా? లేదన్నా, లేదు. వాళ్ళని తప్పుపడుతున్నాడా పౌలు? లేదన్నా. అపోస్తులు తప్పు చేస్తున్నారు, అలా సంఘం చేత పోషించబడకూడదని పౌలు యొక్క ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? ఎక్కడ చేయట్లేదు. ఆ కోణంలోనే మనం ఇదంతా పరిశీలన చేస్తున్నాం. అంటే పౌలు సంచారం చేస్తూ పరిచర్య చేసేవాడు, తన హక్కు ఉన్నప్పటికీ అలాంటి పరిచర్య చేస్తున్న ఇతరులను పోషించమనే పౌలు చెప్తున్నాడు. అవునండి? ఆ లేఖనాల్లో చూస్తున్నాం. అవునా కదండి? అవునన్నా, అవును. ఎందుకంటే నేను ఇది ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుందంటే మీలో కొంతమంది నేను కానుకలకు వ్యతిరేకం అనుకుంటున్నారు. నేను కానుకలకు వ్యతిరేకం కాదు. న్యాయసమ్మతమైనటువంటి విషయాలకే నేను సపోర్ట్ చేస్తాను. అన్యాయ సమ్మతమైనటువంటి వాక్య విరుద్ధమైన ఆలోచనలకు నేను సమ్మతించను. అది విషయం ఇక్కడ. వాక్య విరుద్ధమైన వాటి కూడా సమ్మతించమని ఎవరన్నా కోరుకున్నట్లయితే వాళ్ళకి నేను మింగుడుపడను. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే ఎవరికి అప్లై చేయాలో వారికే అప్లై చేయాలని లేఖనాన్ని ఎవరు పడితే వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి సంతోష పెట్టవచ్చు అనే ఆలోచన ఇక్కడ నేను చేయట్లేదు. అసలు చేసే అవకాశం కూడా లేదు ఇక్కడ. ఏలే గారు నేను ఆ లేఖనానికి వ్యతిరేకం కాదండి. కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడి. ఏలేగా దున్నువాడు ఆశిస్తున్నాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన కొరకు అన్నప్పుడు మన కొరకు అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తులు సువార్థికుల గురించే మాట్లాడుతున్నానని చెప్తున్నాను నేను. నేను దాన్ని తృణీకరించట్లేదండి. అక్కడ మన కొరకు అన్నప్పుడు ఆ మన కొరకు అనేది ఎవరు ఇక్కడ ఈ లైన్‌లో మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో కేవలం అపోస్తులు, సువార్థికులు సంచారం చేస్తూ పరిచర్య చేసే వారి గురించే మాట్లాడుతుందనేది లేఖన సారాంశం. మీరు దాన్ని 50 సార్లు రిపీట్ చేసినా దాని అర్థం అదే వస్తది. చూడండి, సువార్త ప్రచురించేవారు క్రొత్త నిబంధనలు ఏమని పిలువబడ్డారు? సువార్థికులని పిలువబడ్డారు కదా! ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి? సువార్థికుల గురించి. సువార్థికులు, అపోస్తులు సంచారం చేసి పరిచర్య చేసే వారి గురించి మాట్లాడుతున్నారు. నేను అంత క్లియర్ చెప్పిన. సంచారం చేస్తూ పరిచర్య వారు ఒక స్థానికంగా ఉండి పని చేసుకోవడం వీలు కాదు కాబట్టి వారు సంఘం చేత సంపూర్ణంగా పోషించబడే అధికారాన్ని ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. అయితే స్థానికంగా ఉండే వారికి అది సంపూర్ణంగా అనుగ్రహించబడలేదు అనే విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం చూసినట్లయితే కొరంథీలు సహాయం చేసి ఉన్నట్టుగా పౌలు వ్రాసి ఉండలేదు. అయితే ఎందుకు దీన్ని వ్రాశాడు అనంటే తన అతిశయాన్ని నిరర్ధకం చేయకూడదని. సో తనకు సహాయం చేయమని వ్రాయలేదు. 2 ఒకటి తన అతిశయాన్ని నిరర్ధకం చేయకూడదు. ఎందుకంటే నేను అతిశయంగా పని చేసుకుంటున్నాను కాబట్టి ఎవడైనా అతిశయాన్ని నిరర్ధకం చేయడం నాకు మరణమే మేలు అంటాడు. దానికంటే నాకు చావు ఉత్తమం అని అంటున్నాడు పౌలు. రెండోది నాకు ఎవరు సహాయం చేయకూడదనే కోణంలోనే రాస్తున్నాడు. కానీ ఇతర అపోస్తులకు సహాయం చేస్తే పౌలుకేం అభ్యంతరం లేదు. ఇతర సువార్థికులకు పనిచేస్తే సహాయం చేస్తే పౌలుకు అభ్యంతరం లేదు. తనకు మాత్రమే చేయకూడదన్నది పౌలు యొక్క స్పష్టమైనటువంటి సూచన. గమనిక, పైన పేర్కొనబడిన లేఖనములన్నిటి యొక్క అర్థం ఏమిటి? మరి వాటిని పౌలు ఏ సందర్భంలో చెప్పి ఉండెను? చూడండి, మొదటి కొరింథీ 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమని అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అన్నాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్తే గురిగా కలిగి ఉచితంగా ప్రకటించుటయే పౌలు యొక్క ఉద్దేశం. అందుకే సువార్తను ప్రకటించడంలో ఉచితంగా ప్రకటిస్తున్నాడు. దానికోసం తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. అంటే పనిచేసి పరిచర్య చేస్తున్నాడని పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ మన పాస్టర్లు ఏం చేశారు కూడా, శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఉపవాసం అని పెట్టారు. ఎక్కడ చెప్పండి పౌలు ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకున్నా? ఇక్కడ ఉపవాసం గురించి పౌలు మాట్లాడట్లేదు.
ఇక లేని కల్పించడం అదే ఇప్పుడు అంటే నమ్మాలి. ఇప్పుడు నేనేం చేయాలంటే మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకోవాలి. అక్కడ లేని కల్పించినా మేము అలా అప్లై చేసుకుంటాం తప్పేంటి అని ఎవరన్నా అడగొచ్చు ఇప్పుడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నేను? మీకు స్వేచ్ఛనివ్వాలని దేనికన్నా అప్లై చేసుకోండి అనేది. పౌలు అలాగే మాట్లాడుతున్నాడా? దానికి ముందు మొత్తం అధ్యాయం అంతా మాట్లాడాడు. ఆయన అన్యులను గెలుచుకోవడానికి ఎలా ప్రవర్తిస్తున్నాడు? అంటే యూదులను గెలుచుకోవడానికి ఎలా ప్రవర్తిస్తున్నాడు? అంటే వారికి అనుకూలంగా తనను తాను మలుచుకుంటూ అంటే అక్కడ ఒకవేళ డబ్బు కోసం సువార్త చేస్తారనుకుంటే అక్కడ డబ్బుల ప్రస్తావన అంటే డబ్బుల గురించి, కానుకల గురించి, తన గురించి అనుభవించుకోవట్లేదు ఆయన. ముందు వచనాలు ఒకసారి చూద్దాం. ఎందుకైనా మంచిదే. ఎందుకంటే దాన్ని పూర్తిగా చూడకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూడండి 1 కొరింథీ 9వ అధ్యాయంలో మనం ఆలోచన చేద్దాం. మీలో నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నందుకు కోపం వస్తుండొచ్చు. ఖచ్చితంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. క్లారిటీగా ఉంది కాబట్టి. దాన్ని నేను ఖచ్చితంగా మాట్లాడట్లేదు. మీరు ఆడ లేని అర్థాలను మీరు అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు ఉన్న అర్థంలో నేను ఖచ్చితంగా మాట్లాడడంలో తప్పు లేదనుకుంటున్నాను. అంటే మీరు ఊహించుకునే వాటికి అంత ధైర్యం అంటే ధైర్యంగా అంత గట్టిగా మీరు నమ్మితే నేను సత్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నప్పుడు నేను మరెక్కువగా ధైర్యంగా మాట్లాడవచ్చు. చూడండి ఇక్కడ 18వ వచనం నుంచి వెళ్ళి 16వ వచనం నుంచి కూడా చెప్తాం. సువార్తను ప్రకటించున్నను నాకు అతిశయ కారణం లేదు. అంటే నేను ఉచితంగా ప్రకటిస్తున్నాను కాబట్టి పెద్ద నాకు దాని మళ్ళీ అబ్బా నేను గొప్పగా సువార్తను ప్రకటిస్తున్నాను నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపబడాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపలేకపోయిన యెడల నాకు శ్రమ. అంటే పౌలు అన్యజనులకు అపోస్తులుగా నియమించబడ్డాడు. సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత ఆయనకు ప్రత్యేకంగా అప్పగించబడింది. అన్యజనులకు అపోస్తులుగా నియమించబడ్డాడు. మిగతా 12 మంది యూదులకు అపోస్తులుగా నియమించబడ్డారు. సో ఈ సందర్భాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేయగలుగుతాం చెప్పండి? పరిచర్య గురించి నేను ఇష్టపడి చేసిన నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారం అంట. మంచిగా వినండి. సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారం పూర్ణంగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. చూడండి పౌలు ప్రతి వచనములో అపోస్తుల యొక్క బాధ్యత గురించే మాట్లాడుతున్నాడు. అపోస్తులు సువార్తను ప్రకటించే బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ సువార్తను గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘ కాపల గురించి ఇక్కడ మాట్లాడట్లేదని నొక్కి నొక్కి చెప్పడానికి చాలా వచనాలు ఉన్నాయి. నేను అందరి విషయం స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరికీ నన్ను నిన్నే దాసునిగా చేసుకుంటుని. నాకు అందరి విషయంలో స్వతంత్రం ఉంది. ఇప్పుడు కొరంథీ సంఘంలో కూడా నాకు స్వతంత్రం ఉంది. అయితే కొంతమందిని ఎక్కువ సంపాదించుకోవడానికి ఆ స్వతంత్రాన్ని వినియోగించుకోనకుండా నేను ఏం చేసిన సువార్తను ఉచితంగా ప్రకటించానని చెప్తున్నాడు పౌలు యొక్క భావం అది. యూదులను సంపాదించుకుంటూ యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రం లోబడిన వారిని సంపాదించుకుని ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాని గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లేని వారికి నేను ధర్మశాస్త్రం లేని వాళ్ళ వల్ల ఉంటిని. అంటే ఇక్కడ సున్నతి కావచ్చు ఇతర విషయాలు వచ్చినప్పుడు పౌలు అన్యజనులకు వెళ్ళినప్పుడు సున్నతి లేనట్టుగానే ప్రవర్తించాడు. సున్నతి కలిగిన వ్యక్తిగా ప్రవర్తించలేదు. కానీ యూదుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సున్నతి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆయన సున్నతి పొందినవాడు కాబట్టి అలాంటి కొన్ని అంటే అది ఇక్కడ మళ్ళీ క్రీస్తునందు నేను ధర్మశాస్త్రం లోబడిను అంటే ఆ ధర్మశాస్త్రం గురించి మళ్ళీ మాట్లాడట్లేదు. అయితే వాళ్ళని గెలుచుకోవడానికి అక్కడ ఉన్నదాన్ని అడ్జేస్తున్నాడు. అంటే లేని వాటిని ఆయన కల్పించుకోవట్లేదు అనే విషయాన్ని కూడా గ్రహించాలా. ఇంకా బలహీనులను సంపాదించుకుంటూ బలహీనుడనైతిని. బలహీనులు అని అంటే ఇక్కడ రకరకాల బలహీనులు ఉన్నారు. అంటే బలహీనులు అంటే ఇక్కడ శారీరక బలహీనుల గురించి మాట్లాడట్లేదు. కొరంథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తే అర్థమవుతుంది వారు ఏ విషయంలో బలహీనులు అనేది. సో పౌలు యొక్క అపోస్తులత్వాన్ని వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ముందు నుంచే జరుగుతుంది. అంత మాత్రమే కాదు అనేకమైన విషయాలు పౌలును వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి బలహీనులు సంఘంలో ఉన్నారు కాబట్టి వారిని సంపాదించుకోవడానికి వాళ్ళు వాళ్ళలాగా బలహీనులుగానే ఆయన ప్రవర్తించడం మనం చూస్తాం.
ఏ విధము చేతనైనను పొందని రక్షింపవాలని అందరికీ అన్ని విధముల వాడనయ్యాను. మరి మీరేం చేస్తున్నారు? నిజంగా రక్షణ కోసమే చేస్తున్నారా? అవునండి, నేను ఈ పని ఇతరుల రక్షణ కోసమే చేస్తున్నా అని చెప్పగలుగుతారా? అంటే ఏం చేసినా రక్షణ కోసమే, ఇతరుల మేలు కోసమే చేస్తున్నాను ఎంతమంది చెప్పగలుగుతారండి? మరియు నేను సువార్తలో వారితో పాలువాడొకటి దాని కొరకే సమస్తము చేయుచున్నాను. సో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరి పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారైతే అంటే ఆ పందెంలో పరిగెత్తేవారు నిజంగా పరిగెత్తేవారు వారైతే క్షేమగు కిరీటం పొందుకొనుటకును, మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. అంటే నిజంగా అథ్లెటిక్స్ లేకపోతే పరుగు పందెంలో పోరాడే వాళ్ళు తినడానికి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా మితంగానే ఉండాలి. అంటే అనుభవించడానికి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా వాళ్ళకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, మితంగా ఉండాలి వాళ్ళు. వాళ్ళు ఎలాగైతే మితంగా ఉంటారో ఆ గురిని సాధించాలంటే, ఆ కప్పు గెలుచుకోవాలంటే వాళ్ళు మితంగా ఉండాలి. అలాగే మనం అక్షయ కిరీటం అని పొందుకోవాలంటే మనం కూడా అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. కాబట్టి నేను గురి చూడని వాళ్ళని పరిగెత్తువాడని కాదు, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదేమని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, పౌలు యొక్క ఉద్దేశము సువార్తను ప్రకటించి తను ఎక్కడ భ్రష్టునైపోతానేమని తన విషయం కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఈరోజు వ్యక్తిగత జాగ్రత్త చాలా మంది సేవకులు లేదు. తానేమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి దుస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ పౌలు శారీరకంగా మాట్లాడట్లేదు. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు కూడా రకరకాల శోధనలు ఉంటాయి. ఆ శోధనలు నేను అధిగమిస్తున్నాను, దానికోసం నా శరీరాన్ని నలగొట్టుకుంటాను అంటున్నాడు. సో ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే దాని ఉద్దేశం ఏంటి? పౌలు యొక్క గురి సువార్తను ఉచితంగా ప్రకటించడమే తన గురిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే తనను తాను కాపాడుకోవడం అందులో ఒక అంశంగా పౌలు చూస్తా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ సంచారం చేస్తున్న పరిచారకుల గురించి మనం మాట్లాడుతున్నామండి. రెండోది మనం కింద మాట చూడండి. రెండోది ఏమన్నాడు? డబ్బుల కోసం నేను సేవ చేయడం లేదు అనేది పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సారాంశం ఇది పౌలుకు రాసినప్పుడు కనీసం 3 రకాల గుంపులు తమ పరిచయం నుండి జీవనం కొరకు ఆర్థిక సహాయం పొందుకుంటున్నారని మనం గమనిస్తున్నాం. వాస్తవానికి 3 రకాల గుంపులు కాదు, క్షమించాలి, అక్కడ చిన్న పొరపాటు జరిగింది. సరే, 3 రకం గుంపుల గురించి మనం ఆలోచన కూడా చేద్దాం. ఒకటి అపోస్తులు, రెండోది సువార్థికులని. పౌలు 1 కొరింథీ 9వ అధ్యాయము రాస్తున్నప్పుడు పౌలు యొక్క గురి చాలా స్పష్టమై ఉన్నది. సంఘం చేత పోషించబడే హక్కు ఇక్కడ ఉన్నటువంటి గుంపుల గురించి మాట్లాడుతున్నాడు. ఒక 2 గుంపులు ఉన్నాయి, అపోస్తులు మరియు సువార్థికులు ఉన్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఎవరో మళ్ళీ ఇట్లా డిస్టర్బ్ చేస్తే నా 3వ పాయింట్ రాశాను కానీ దాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచన చేద్దాం. ఓకే, 1 కొరింథీ 9వ అధ్యాయం 15-18లో సువార్తను ప్రకటించినప్పుడు పౌలు పొందే జీతం ఏంటిదంటే ఉచితంగా ప్రకటించుటే జీతం అన్నాడు వాస్తవానికి కదా పౌలు. చూడండి, గమనిక 1 కొరింథీ 9 ప్రకారం అపోస్తులు మరియు సువార్థికులు వారి జీవిత పోషణ కొరకు సంఘాల నుండి పొందే హక్కును కలిగి ఉన్నారు. ఈ సహాయం పొందే హక్కును కేవలం కాపర్లు కూడా అన్వయించుకోవడం సమంజసమేనా? ఈ యొక్క విషయమును పరిష్కారం చేయి ఇతర వాక్య భాగంలో మనం పరిశీలన చేసినప్పుడు మనం పై ప్రశ్నకు సమాధానం కనుగొనగలము. తొందరపడొద్దు. మనం మాట్లాడుకుంటుంది సంచారం చేస్తున్న పరిచారకుల గురించి మాట్లాడుకున్నాం మొదటి భాగంలో. సరే, మరి సంచారం చేస్తున్న పరిచారకుల గురించిన లేఖనాలే చూసాం. ఆ లేఖనాలకు విరుద్ధమైన లేఖనం మీకు ఎక్కడ చూపించడం జరగలేదండి. కేవలం సంచారం చేస్తున్న పరిచారకుల లేఖనాలే చూపించడం జరిగింది. మరి కాపర్ల గురించి బైబిల్లో లేదా అంటే స్థానిక సంఘ పరిచర్య గురించి ఉంది. అవి చూపించే వరకు ఓపిక పట్టండి. ఇక్కడ కూడా నేను హక్కు తీసుకుంటాను అని అంటే ఇప్పుడు ఎవరి వారు పంచిపెట్టినప్పుడు ఎక్కడున్నది అక్కడే తీసుకోవాలా? అవునండి. వేరేటోళ్ళకి పంచిన దగ్గర నాకు కూడా హక్కు ఉంది అని అంటే ఎలాంటి ఫైటింగ్ ఎలా చేస్తాం చెప్పండి? మీకు కాపర్లకు ఉండే హక్కు ఉన్న చోట హక్కును వాడుకోండి. కానీ 1 కొరింథీ 9వ అధ్యాయంలో అపోస్తుల గురించి సువార్థికుల గురించి మాట్లాడినప్పుడు అక్కడ కూడా మా హక్కు ఉందని కాపర్లు అడగొచ్చా అండి? హలో, అడగద్దండి. మేము పోల్చుకుంటాము, అన్వయించుకుంటాం అంటే రైట్ అవుతుంది అప్పుడు? కాదండి. నేను ఇంతమంది చెప్పాము ఆ మాట మేము వెనకేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి ఆర్ఎన్ పటేల్ గారు. చూడండి, ఇక్కడ మరి సరే ఇక్కడ లేదని చెప్పట్లేదు. స్థానిక సంఘ పరిచర్య గురించి నేర్చుకున్నప్పుడు సత్యవాక్యాన్ని మేము సరిగా విభజించి బోధిస్తే మీకు ఎందుకండి ప్రాబ్లము? అంగీకరించండి, పరిశీలించండి, తప్పేముంది? మేము సత్యవాక్యాన్ని సరిగానే విభజించి బోధిస్తున్నాం కదా. ఇప్పుడు ఎవరికి అన్వయించాలో వారికి అన్వయించాలా.
బోధించే వానికి దేవుడు ఇచ్చినటువంటి మొదటి కమాండ్ ఏంటో తెలుసా అండి? సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించడం. ఇక్కడ నేను విభజించడంలో ఏమైనా పొరపాటు చేస్తే అడగండి, నిలదీయండి. అట్లా చేస్తారు బ్రదర్, మీరు అట్లా మీకు లేఖనాలు మీరు సరిగా విభజించలేదని చెప్పండి. అట్లా మాట్లాడండి, అలా మాట్లాడి మేము అన్వయించుకోవచ్చు, దాన్ని పోల్చుకోవచ్చు అని అంటే అది జవాబు కాదు కదండి. మీరు తప్పు చేశారు, మీరు లేఖనంలోను సరిగా విభజించలేదు, సరిగా బోధించలేదని చెప్పాలి కదా. అప్పుడు చూద్దాం, స్థానిక పరిచర్య గురించి వద్దాం. ఇప్పుడు సంచరించి పరిచర్య చేయవాడు ఒక స్థలపు నివాస కాదు కాబట్టి సహాయం పొందే హక్కు కలదని మనం చూసాం. మరి స్థానిక నాయకులు అంటే ఎవరు? కాపర్లు, బోధకులు, మరి ప్రవక్తలు. స్థానిక సంఘంలో ఉండి పరిచర్య చేసే వారి గురించి కూడా ఆలోచన చేద్దాం. దేవుడు యేసు ప్రభు 5-fold మినిస్ట్రీ ఇచ్చినప్పుడు అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరు, ఉపదేశకులు ఇచ్చినప్పుడు ఎవరి పని, ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి, ఎవరి నియమాలు వారికి ఉన్నాయి, ఎవరి పోషణ వారి దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? ఎవరు ఎలా పోషించబడాలో చెబుతున్నప్పటికీ దాన్ని అలాగే తీసుకోవాలా? మనం యేసు ప్రభుని ఎదిరించి పరిశుద్ధాత్మ దేవుని ధిక్కరించవచ్చు అంటారా? లేదంటే మీరే ఆలోచించండి. నాకు ప్రాబ్లం లేదండి. ఎందుకనంటే ఇది మేము 100 సార్లు మేము పరిశీలించుకున్న తర్వాతనే మీ దగ్గరికి వచ్చాం. 100 సార్లు ఈ లేఖనాలను పరిశీలించిన తర్వాతనే ఇది మీకు ధైర్యంగా బోధించగలుగుతున్నాం. కొన్ని వందల కామెంటరీలు చెక్ చేసుకొని, అంటే వాళ్ళు చెప్పింది కామెంటరీని వాళ్ళు ప్రతి కామెంటరీని తీసుకోలేదు. ఎందుకనంటే కొంతమంది జనరల్గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అన్వయించుకోవచ్చు, లేకపోతే ఆ కోణంలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, డౌట్ లేదు అందులో. కానీ దాని సందర్భం అయితే ఎవరు తప్పుగా మాట్లాడారు. సందర్భం అయితే ఖచ్చితంగా సందర్భం ఒకటి ఉంటుంది. అనుభవించుకునే దగ్గర మేబీ కొంతమంది లూజ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బోధించుట మరియు నడిపించుట ద్వారా స్థానిక సంఘాన్ని అభివృద్ధి పరచుట వారి ముఖ్య పరిచర్య. ఎవరు? స్థానిక సంఘంలో ఉండేవాళ్ళు, కాపర్లు, ప్రవక్తలు, ఉపదేశకుల యొక్క బాధ్యత ఏంటంటే బోధించుట మరియు నడిపించుట ద్వారా స్థానిక సంఘాన్ని అభివృద్ధి పరచుట వారి ముఖ్య పరిచర్య. స్థానిక పరిచర్య విషయమై వారు లక్ష్యం కలిగి ఉండాలి. మందపై అధికారులుగా ఉండలేదు కానీ వినయం కలిగిన గొర్రెల కాపలుగా ఉండేరు. అందుకే పౌలు మందకు కాపల గురించి మాట్లాడినప్పుడు చాలా పర్టికులర్ గా మాట్లాడాడు. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యం 20:28 క్లియర్ గా చెప్పాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. అక్కడ కాపల గురించి మాట్లాడు. ఎఫెస్ సంఘ పెద్దల గురించి మాట్లాడాడు. 1 పేతురు 5:1 చూసినప్పుడు తోటి పెద్దను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా సంఘానికి పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకు బలిమి చేతగాక అన్నాడు కదా. జాగ్రత్తగా మందకు మాదిరిగా ఉంటూ కాయమని చెప్పాడు. 2, వారి పరిచర్య స్థానికంగా కాబట్టి వారు సాధారణంగా పని చేయొచ్చు సేవ చేసేది వారు అనేది బైబిల్ నొక్కి చెప్తుంది. మీరు ఏ స్కాలర్ అయినా మీరు అడిగి చూడండి ఒకసారి. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను అడుగుతారా, లేకపోతే ఆక్స్ఫర్డ్ వాళ్ళని అడుగుతారా, లేకపోతే ఏ యూనివర్సిటీ వాళ్ళని అడుగుతారో అడగండి. వాళ్ళు పరిశోధన చేసి లేఖనాల యొక్క సందర్భాన్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చారు. చరిత్రలో కూడా ఏం జరిగిందో వాడిని చదివితే మీకు అర్థమవుతుంది. చరిత్రలో, సంఘ చరిత్రలో ఏం జరిగింది అనేది. అపోస్తుల్లో వాళ్ళు ఎలా స్థానిక సంఘాల కాపర్లకు ఏమో ఆజ్ఞాపించారు చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20:17 పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు అండి? అపోస్తుల కార్యం 20:17 పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? హలో, పెద్దల గురించి అన్న. సంఘ పెద్దలతో ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు కదా. అతను మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించాడు. వాస్తవానికి మీరు చరిత్ర చూస్తే పౌలు 3 సంవత్సరాలు రాత్రింబవలు ఎఫెసు సంఘంలో పరిచర్య చేశాడు. 3 సంవత్సరాలు అండి రాత్రింబవలు ఎఫెసు సంఘంలో పరిచర్య చేశాడు. సో పౌలు ఎఫెసు సంఘాన్ని వీడుకోలు ప్రసంగం ఇది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం అనేది పౌలుదొక వీడుకోలు ప్రసంగం అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. సో ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క తుది పలుకులు తరచుగా అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అయితే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 32-38 ఎఫెసు సంఘ పెద్దలకు పౌలు ఇచ్చిన కాడపడి ఉపదేశం ఏంటండి? ఏమన్నాడు? కష్టపడి పనిచేసి బలహీనలను సంరక్షించమని చెప్తున్నాడు. అవునా అండి? నాకు అధికారం లేదని చేయలేదు, మీరు కూడా నాలాగా బలహీనలను సంరక్షించాలనే ఉద్దేశంతో మీకు మాదిరి చూపడానికే నేను పనిచేశానని చెప్తున్నాడు పౌలు. అవునండి? ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు పౌలు? ఎఫెసు సంఘ పెద్దలకేనా, సంఘానికి చెప్తున్నాడా? సంఘ పెద్దలకు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమనే మాటలు కూడా పౌలు ఎవరు చెప్పాడండి? సంఘ పెద్దలకు చెప్తున్నాడా? 20:34 ప్రకారం పౌలు తన యొక్క ఔషధాలు ఎలా తెచ్చుకున్నాడండి? మరి సంఘంలో పరిచయం చేసినప్పుడు ఎఫెసు సంఘంలో
ఉన్నవారికి 20:34 ప్రకారం పౌలు తన యొక్క అవసరత ఎలా తీర్చుకున్నాడు? కష్టపడి తన పని చేశాడు. స్వహస్తములతో కష్టపడి పనిచేసి తీర్చుకున్నాడు. అవునా అండి? కష్టపడి ఆ 20:35 ప్రకారం పౌలు అన్ని విషయాల్లో నాయకులకు ఏదో చూపించడానికి చూశాడు. అదేంటి? ఏదో చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటిదండి అది? మాదిరి అండి. మాదిరి కదా, పెద్దలకు మాదిరి చూపించడానికే. ఎందుకంటే పెద్దలు మళ్ళా సంఘం మీద ఆధారపడిపోకూడదు అని మాదిరి చూపించడానికే కదండి ఇదంతా చేసింది పౌలు. పెద్దలకే కదా మాదిరి చూపించడం. పెద్దలకు చేశాడా, అపోస్తలకు మాదిరి చూపించడానికి చేశాడు పౌలు ఇక్కడ? హలో, పెద్దలకు మాదిరి చూపించడానికి. సంఘ పెద్దలకు మాదిరి చూపించడానికి చేశాడు. అవునా? మరి పుచ్చుకొంట కంటే ఇచ్చుడుదనం అనే మాటను పౌలు ఎవరు చెప్పాడు? పెద్దలకు సంఘ పెద్దలకు చెప్పాడా, అపోస్తలకు సువార్థికులకు చెప్పాడా? సంఘ పెద్దలకు చెప్పాడండి. అపోస్తలకు సువార్థికులకు చెప్పలేదు ఈ మాట. అపోస్తలకు సువార్థికులకు సహాయం చేయమని చెప్పాడు, కానీ పని చేయమని చెప్పింది మాత్రం సంఘ పెద్దలకు మాత్రమే చెప్పాడు. అవునండి? హలో, ఎందుకంటే మనలో చాలా మంది పాస్టర్లు ఉన్నాం కాబట్టి ఇది మింగుడు పడకపోవచ్చు. సంఘ కాపర్లు ఏ స్థాయిలో ఉండవలను? పుచ్చుకొని స్థాయిలోనా, ఇచ్చే స్థాయిలోనా? పౌలు యొక్క ఉద్దేశంలో ఇచ్చే స్థాయిలో. సో ఖచ్చితంగా సంఘ కాపర్లు ఇచ్చే స్థాయిలో ఉండాలి, ఇచ్చే స్థాయిలోనే ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశం. అయితే ఇది అందరికి అప్లై చేసే విషయము కాదు అని పౌలే చెప్తున్నాడు. చూద్దాం. తన పరిచయం నుండి సంఘ కాపర్లు తమ జీవితాన్ని పోషించుకోవడం అపోస్తల కార్యం 25:35లో సూచిస్తుందా అండి? సంఘ కాపర్లు సంఘం చేత పోషించబడవచ్చు అనేది అపోస్తల కార్యం 20:35లో సూచిస్తుందా? లేదన్నా, లేదు. లేదు. సో సంఘ కాపర్లు సంఘం చేత పోషించబడవచ్చు అనేది అపోస్తల కార్యంలో చూడట్లేదు. అయితే మరికొన్ని లేఖనాలు ఉన్నాయి, చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 3-4 ఆధారంగా పౌలు ఈ పత్రికను రాసినప్పుడు తిమోతి ఎక్కడ ఉన్నాడండి? కన్ఫ్యూజ్ కావద్దు, ఎఫెస్ లో ఉన్నాడు. పౌలు తిమోతికి లేఖ రాస్తున్నప్పుడు తిమోతి ఎఫెస్ సంఘంలో ఉన్నాడు, ఎఫెస్ పట్టణంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆలోచన చేద్దాం. గలతీ 6 ప్రకారం ఎవరికి భాగం ఇవ్వాలని వాస్తవం చెప్పాలంటే, గలతీ 6:6 ప్రకారం ఎవరికి భాగం ఇవ్వాలి నేను? హలో, అదేంటండి మీకు తెలియని లేఖనాలు? ఉపదేశించే వారికి, వాక్యోపదేశం చేసే వారికి భాగం ఇవ్వాలి. అవునా అండి? అవునా? అయితే దీనికి 2 అర్థాలు ఉన్నాయి. కింద ఫుట్ నోట్లు ఏముంది? వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేసే వారితో ప్రతి మంచి పనిలో పాలిభాగస్తుడు కావాలని ఏమనుంది? అలాగే ఉందా? చూడండి ఒకసారి ఏముంది. ఫుట్ నోట్ కూడా చూడాలండి. ఫుట్ నోట్ ఏముంది? అయ్యో, మీరు బైబిల్ పక్కన పెట్టుకోలేదు. అన్న 1 తిమోతి అడిగారు కన్నా మీరు ఫస్ట్. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలువాడై ఉండాలి. సమస్త సద్విషయములలో, మళ్ళీ అపార్థం చేసుకోండి, రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకటే అర్థానికి అన్వయించకూడదండి. కొన్ని ప్రాచీన ప్రతులలో దాన్ని 2 అర్థాలుగా వాడబడింది. అవునన్నా, 2 అర్థాలు. సో సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలేను. ఎస్ బ్రదర్, నేను తిమోతిది వస్తుంది. నేను ఇక్కడ ఇది లాస్ట్ కు రావాల్సింది ముందు వచ్చిందంటే స్లైడ్ చేంజ్ అయింది అంతే. చూద్దాం. స్లైడ్ లో ప్రాబ్లం వచ్చింది, జంప్ అయింది స్లైడ్ అని. 1 తిమోతి 5:17 ప్రకారం రెట్టింపు ఘనతకు యోగ్యులైన ఎఫెసు సంఘ పెద్దలు ఎవరు? 1 తిమోతి 5:17 ప్రకారం రెట్టింపు ఘనతకు యోగ్యులైన ఎఫెసు సంఘ పెద్దలు ఎవరు? వాక్యమందు విశేషంగా ప్రయాసపడు. వాక్యమందు ఉపదేశమందు విశేషముగా ప్రయాసపడువారు. అవునండి? అంతేనా? సో విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడిన వారండి. చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 17 గాని 17 నుండి చివరి వచనం మాట్లాడుతుంది ఎఫెసు సంఘ పెద్దలతోనే పని చేసుకోమని. అదే ఎఫెసు సంఘంలో మళ్ళీ వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే పెద్దలు ఉన్నారు. అలాంటి వారిని మాత్రం రెట్టింపు ఘనతకు పాత్రలుగా ఎంచాలి అని పౌలే ఉపదేశం ఇస్తున్నాడు తిమోతికి రాస్తూ. అవునా? అర్థమవుతుందా అండి? ఆ సంఘం గురించే మాట్లాడుతున్నాడు. ఆ సంఘానికే పని చేసుకోమని చెప్పాడు. ఆ సంఘ పెద్దలకే మళ్ళీ అందులో వాక్యమందు ఉపదేశమందే ప్రయాసపడే
సంఘ పెద్దలు ఉన్నారు. అలాంటి వారికి మాత్రం రెట్టింపు సన్మానాలుగా పాత్రలుగా ఎంచమని పౌలే చెప్తున్నాడు. సో ప్రాముఖ్యంగా గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ నాయకత్వం అనేది బావుగా పాలన చేయి సంఘ పెద్దలకు చెందిందండి. అన్ని విషయంలో నాయకత్వం అనేది బావుగా పాలన చేసే సంఘ పెద్దలకు చెందినది. ఈ నాయకులు 1 తిమోతి 5:17, తీతు 1:5 వచనంలో పెద్దలుగా పిలువబడిరి. అవునా? ఏంటిదంటే వీళ్ళు ఖచ్చితంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడాలా. తీతు 1:5 నుంచి మనం 7 వచనాలు 9 వచనాలు గమనించినప్పుడు ఏమన్నాడు? నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని ఉండాలా. ఉపదేశం అనుసరించిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలా. అంటే సంఘ పెద్దలు అనే వాళ్ళు ఎలాంటి నియమాలు కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఉపదేశం అనుసరించిన మీకు ఏది దోస్తే అది బోధిస్తే అది నమ్మదగిన బోధ అవుతుందా అండి? హలో, కాదు. జనులను హెచ్చరించాలంట. ఎదురాడు మాట ఖండించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండాలంట. వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడే వాడిని ఖండించగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలా. మనకు అగెనిస్ట్ కాదు. ఇప్పుడు మీరు నాకు అగెనిస్ట్గా ఏమన్నా మాట్లాడుకోండి, నేను పట్టించుకోను. ఎందుకంటే మీకు తెలియదు, నా గురించి నన్ను చూడలేదు చాలా మంది. మీరు ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. కానీ బోధకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడనిస్తామండి? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం అనేది బోధకునిగా నిర్వహణ చేసేవారిగా దాన్ని అంగీకరించలేం. సో నాయకుడు, బోధకుడు అనేవాడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. చూడండి, రెట్టింపు సహాయం అనేది వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే పెద్దలకు మాత్రమే సూచిస్తుంది. పెద్దలందరూ ఖచ్చితంగా బోధింపగలవారైనప్పటికీ ప్రసంగం మరియు బోధ యందు శ్రమపడేవారు కొంతమంది ఉన్నారు. ఆ విధంగా కష్టపడి పనిచేసేవారు సహాయం పొందటానికి అర్హులు. దీనికి ఎందుకు మీరు ఎంత బాధ? మీరు మీ అర్హత ఉంటే తీసేసుకోండి అండి, నో ప్రాబ్లం. అర్హత లేకపోయినా తీసుకుంటే రేపు దేవునికి లెక్క అప్పగించుకోవాలి, నాకు కాదు. నాకేం సంబంధం లేదండి, ఎందుకంటే బోధించడం వరకే నా బాధ్యత. మీరు అర్హులైతే సంఘం చేత పోషించబడే దానికి ఎందుకండి కింద మీద పడడం? మనం అర్హులని ఇప్పుడు అక్కడ సంఘంలో సంచారం చేసే పరిచారకుల గురించి మాట్లాడబడింది, ఇక్కడ స్థానిక సంఘ పెద్దల గురించి మాట్లాడబడింది. స్థానిక సంఘ పెద్దల గురించి మాట్లాడినాయి 2 సందర్భాలు. గలతీ 6:6లో చూస్తాం, 1 తిమోతి 5:17లో చూస్తాం. ఈ 2 వచనాలే. అర్హత ఉంది. సంఘ పెద్దలు అందరూ అర్హులు కాదంటున్నాడు. ఎవరంట? వాక్యమందు విశేషంగా అంటున్నాడు. మరి ఎక్కువగా వాక్యమందు ఉపదేశమందు శ్రమపడేవారు. అలా శ్రమ పడుతున్నట్లయితే సంతోషమే కదండి. మేము కూడా అదే కోరుకుంటాం. మీరు అలాంటి శ్రమపడాలనే కోరుకుంటున్నాం. అందుకే లేఖనాలు పరిశోధించండి. ఇంత విన్నారు కదా, 45 క్లాసులు విన్నారు, పరిశీలించండి. అవునో కాదు, మళ్ళీ శ్రమపడండి, తప్పేముంది? ఏమంటారు? ప్రసంగము మరి బోధలో పని అనే పదం ఉపయోగించినప్పుడు అది శక్తి, శ్రమ, అలసిపోయేంత వరకు పని చేయటం వాటిని గురించి నొక్కి చెప్పడం అనేది. అవునండి? శ్రమ అనేది దేనికి సంబంధించిందండి? అలసిపోయేంత వరకు పని చేస్తే శ్రమ అంటారు, అలసట లేకపోయినా శ్రమ అంటారా? అలసిపోయేంత పని. వరకు పని. మరి మీరు అలసిపోతున్నారా? బోధించడంలో వాక్యమందు ఉపదేశం నిజంగా అలసిపోతే మీరు అర్హులే అండి, అందులో పెద్ద ప్రాబ్లం లేదు. పోషించబడండి సంఘం చేత, తప్పేం కాదు. నేను చెప్పట్లేదండి, లేఖనం పౌలు చెప్పిన ఉద్దేశం అదే. మీరు కావాలంటే ఏదైనా చూసుకొని టెస్ట్ చేసుకోండి. విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే పెద్దలకు రెట్టింపు సన్మానములుగా పాత్రలుగా ఎంచవలెను. అక్కడ పని చేస్తున్నారు వాళ్ళు, ప్రయాస అంటే అలసిపోయేంతగా పనిచేసే పెద్దలు. సో వాళ్ళు పని చేసుకునే అవకాశం లేదు కాబట్టి, అలా పని చేసుకునే అవకాశం లేనంతగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్న పెద్దలు ఉన్నారు. అలాంటి వారికి సంఘం చేత, అలాంటి కాపర్లకు, అలాంటి సంఘ కాపర్లకు సంఘము ఖచ్చితంగా సహాయం చేయాలని పౌలు చెప్తున్నాడు. మామూలుగా చేయమని చెప్పట్లేదు, రెండంతలుగా చేయమని చెప్తున్నాడు. రెట్టింపు సన్మానము. వాడు తన జీతానికి పాత్రుడు. మళ్ళీ ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. అంటే అపోస్తులకు ఏదైతే మెన్షన్ చేయబడిందో పనివాడు తన జీతానికి పాత్రుడు అనేది ఇక్కడ కూడా, ఈ సందర్భంలో కూడా నూర్చెడి ఎద్దుమూతికి చిక్కం వేయద్దు అనేది ఇక్కడ కూడా చెప్పాడు పౌలు. అవునా? వాడారండి లేఖనాలు 2. ఇక్కడ కూడా అపోస్తులు అంటే సంఘ పెద్దలకు వినియోగించాడు. అపోస్తులకు మాత్రమే కాదు, ఆ సందర్భాన్ని సంఘ పెద్దలు కూడా వినియోగించినప్పుడు మనం దాన్ని అన్వయించుకోవాలి. తప్పేముంది ఇక్కడ? ఉందా అండి? హలో, లేదన్నా. ఉందా అంటే లేదంటే లేదండి, ఉంది కదండి. సంఘ పెద్దలకు సంబంధించి సంఘ పెద్దలకు ఉంది కదా. 19వ వర్షం 18వ వర్షం చూడండి. ఇందుకు నూర్చెడి ఎద్దుమూతు చిక్కం వేయవద్దని లేఖనం చెప్తున్నది. పనివాడు తన జీతానికి పాత్రుడు, 2-3 పనివాడు తన జీతానికి పాత్రుడు అని చెప్తున్నాడు. ఇక్కడ సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. అవునా?
కొరింథీ 9వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు అపోస్తులు సువార్థికులు పోషించబడడానికి ఏ నియమం అయితే అక్కడ వాడాడో అలాంటి 2 సూత్రాలు ఇక్కడ వాడాడు. అవునండి? వాడు తన జీతానుపాత్రుడు చెడు ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు. అవునండి? అవును. అంటే ఎవరికి ఇది వర్తిస్తుంది? విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే పెద్దలకు మాత్రమే వర్తిస్తుందా? అందరి పెద్దలకు వర్తిస్తుందా? అందరి సంఘ కాపులకు వర్తిస్తుందా ఈ మాట? విశేషంగా ప్రయాసపడే వాళ్ళకన్నా. మరి ఇప్పుడు చెప్పండి, మీరు వాక్యమందు ఉపదేశమందు శ్రమపడేంత మీరు అలసిపోయినంతగా శ్రమ పడితే మీరు ప్రాబ్లం లేదు కదా అక్కడ. మరి అలా శ్రమ పడకపోయినా వాక్యమందు ఉపదేశం అలసిపోయేంత శ్రమ పడకపోయినా మేము అన్ని అనుభవించుకుంటామంటే మీకు మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అండి. నన్ను ఇందులోకి వెళ్ళి మినహాయించండి దయచేసి. ఓకే, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే నేను అలాంటి వారితో ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా మాకు అర్హత లేకపోయినా మేము అన్ని తీసుకుంటాం, అన్ని వాడుకుంటాం అంటే నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు. చర్చ కూడా పెట్టనండి, నో చర్చ. సో సంపూర్ణ సంఘ పరిచారకులను గురించి వచ్చిన అవగాహన ఏంటో చూద్దాం. ఓకే, సంఘము ద్వారా స్లైడ్స్ రాలేదన్నా పైన. ఇవి ద్వితీయోపదేశకాండ 25:4 వచనాన్ని బట్టి 1 తిమోతి 5:16 పౌలు క్రోడీకరించిన మాట అనే స్లైడ్ అను కింద పునఃపరిశీలన ఉందన్న. ఈ 2 రాలేదు. మరి మిస్ అయి ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఓకే, మీరు అక్కడ ఉంటే చదువుకోండి అంతే. మీకు నోట్స్ లో ఉంటే దాన్ని చదువుకోండి దయచేసి. అదే సేమ్ వచనం, అది ద్వితీయోపదేశకాండం ఉంది, ఇక్కడ పౌలు క్రోడీకరించాడు. సంపూర్ణ సంఘ పరిచారకుల గురించిన వచ్చిన అవగాహన ఏంటంటే సంఘం ద్వారా అపోస్తులు మరియు సువార్థికులు సంపూర్ణ ఆర్థిక సహాయం పొందుకున్న వాళ్ళని క్రొత్త నిబంధన బోధిస్తున్నది. సంపూర్ణంగా మినహాయింపులు లేవు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలోని ఆజ్ఞ అందరికి సంబంధించినది. పెద్దలు కూడా సంఘం నుండి తీసుకున్నటకు బదులుగా సంఘమునికి ఇచ్చే స్థితిలో ఉండవలసి ఉన్నదని పౌలు మాదిరి చూపించాను. అయినను బహుగా ప్రయాసపడే కాపర్లైన ప్రతి ఒక్కరూ సహాయమునకు అర్హులు. చూడండి, స్వార్థికుల విషయంలో కాపర్ల అపోస్తుల విషయంలో మినహాయింపులు లేవు, కానీ కాపర్ల విషయంలో మినహాయింపులు ఉన్నాయా? కాపర్ల విషయంలో కండిషన్స్ ఉన్నాయండి లేదా? సంఘం చేత పోషించబడే విషయములో సువార్థికులకు అపోస్తులకు కండిషన్స్ లేవు, కానీ కాపర్లకు ఉన్నాయా లేవా? మరి ఉన్నాయే కదా చెప్తుంది. వాళ్ళకి లేవు, వాళ్ళకి మితం లేదు, వాళ్ళకి మితం లేదు. ఓన్లీ పౌలు ఒక్కడే తన అలా స్వేచ్ఛగా చేసుకున్నాడు తప్పించి మిగతా వాళ్ళ గురించి పౌలు ఎక్కడ కూడా వాళ్ళు పని చేసుకోమని చెప్పలేదు. కానీ అదే పౌలు సంఘ కాపర్లు పని చేసుకోవాలని బోధించాడు. అవునండి? 2 చెప్పాడు, బ్యాలెన్స్ చేశాడు. అవునా? ఎలా బ్యాలెన్స్ చేశాడు చూడండి. లేఖనం మనం ఇంతకుముందు చూసిన పాయింట్ ఉంది కదా, 2వ పాయింట్. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఆజ్ఞ అందరికి సంబంధించింది. పెద్దలు కూడా సంఘం నుండి తీసుకున్న బదులుగా సంఘం ఇచ్చే స్థితిలో ఉండవలసి ఉన్నదని పౌలు మాదిరి చూపించాడు. అయినను బహుగా ప్రయాసపడే కాపలైన ప్రతి ఒక్కరు సహాయంకు అర్హులని చెప్తున్నాడు. సో మీరు బహుగా వాక్యమందు ఉపదేశమందు పని చేసుకునేంత అలసిపోయేంత మంది బోధ ఎందు ఉంటే మీరు అందరూ అర్హులే, డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు లేవు, కనీసం ఇప్పుడన్నా అవుతామంటే మాతో తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంఘ పరిచర్య చేయటకు ఉద్యోగం విడిచిపెట్టాలని కొత్త నిబంధనలు మనకు స్పష్టమైన బోధ ఎక్కడైనా ఉందా? లేదు కదండి. లేదు. సో ఎక్కడ కూడా లేదు. గమనిక, చివరిగా సంఘమును వ్యాపింపజేయటకు కాపర్ల, బోధకుల మరియు దేవుని ప్రజలందరి యొక్క పరిచర్య మనకు అవసరం. లోకమునకు క్రీస్తు కొరకు సంపాదించుకుంటకు మిషనరీలు మరియు దేవుని ప్రజలందరి యొక్క పరిచర్య మనకు అవసరం. ఈ విధంగానే మనం దేవుని రాజ్యమును గొప్పగా వ్యాపింప చేయగలము. ఆమేన్. సో అందరి పరిచర్య అవసరం ఉంది. సో కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించండి, ఎవరి అర్హతలు వాళ్ళు పొందుకోండి. అంటే ఎవరి అర్హతలు బాధ్యతలు నిర్వహిస్తూ ఎవరు హక్కును వాళ్ళు అనుభవించడంలో తప్పు లేదండి. హక్కు లేకపోయినా హక్కు కొరకు కొట్లాడితేనే తప్పు కదా. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి, 5-10 నిమిషాలు ముగించుకుందాము. ఉద్యోగం చేస్తూ సంఘ పరిచర్య చేస్తే వచ్చే ప్రయోజనాలు, అప్రయోజనాలు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నిన్న ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ పంపించాడు. అంటే నాకు ఏమని పంపించారంటే, ఏమంటే ఇప్పుడు ఏదో ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులైన వారు ఎవరు అని చెప్పినప్పుడు అందులో నేను కండిషన్ చూసిన. బీపీఎల్ అని ఉంది, అంటే బిలో పావర్టీ లెవెల్స్ లో ఉండాలి, వాళ్ళు గ్రామ పరిధిలో నివసించిన వారై ఉండాలి, ఇలా గుడిసెలో నివసించిన వారు కూడా అర్హులే, విధవరాళ్ళు అర్హులే, సో ఇలాంటి వాళ్ళు అర్హులు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులు అని కొన్ని అర్హతలు కూడా చెప్పబడి ఉన్నప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ అది తెలిసి కూడా నాకు కూడా హక్కు ఉందని నాలాంటి వాడు ఫైట్ చేయొచ్చు అంటారా? హలో, చేయకూడదు. నేను సిటీ పర్మిట్లని మెట్రోపాలిటన్ సిటీలో జీవిస్తున్నాను. నేను మున్సిపల్ కానీ లేకపోతే మరి గ్రామంలో జీవించట్లేదు. అవునా?
రెండోది నాకు గ్రామంలో స్థలం లేదు. నాకు అంటే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. స్త్రీ అయ్యి ఉండాలా, స్త్రీ పేర్ల మీద ఇవ్వబడతది. ఇలాంటి కండిషన్‌లు ఉన్నప్పుడు నేను ఫైట్ చేయొచ్చా అండి? ఇప్పుడు నాకు ఇక్కడ గూడా సిటీలో మొన్న రేషన్ కార్డ్ కోసం అప్లై చేసినాం, వదిలేసినాం. ఏముంది కండిషన్ తర్వాత తెలిసింది. ఏంటిది? అప్లై అయితే చేయండి సారు వస్తే వస్తది అన్నప్పుడు నేను చేయనని చెప్పిన. ఎందుకంటే నా పేరు మీద కార్ ఉంది. సరే నేను ఏం సంపాదించినా, సంపాదించకపోయినా ఒక పరిచర్య కోసం ఒక వెహికల్ నా పేరు మీద ఉంది కాబట్టి నేను అనర్హుడిని అనంటే అనర్హుడినే అక్కడ. లేదు లేదు నేను కూడా ఫైట్ చేస్తా అంటే ఎలా ఉంటది చెప్పండి? రైట్ అంటారా? కాదంటారా? ఇప్పుడు నాకు హక్కు లేని చోట నేను ఫైట్ చేయొచ్చండా? చేయకూడదు. చేయకూడదండి. ఇప్పుడు కొంతమంది ఆ మధ్యలో రాజీవ్ గాంధీ గృహకల్ప ఇండ్లు ఇచ్చారు. కొంతమంది 2, 3 భార్య పిల్లల మీద అన్ని అప్లై చేసుకొని పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు సరే వాళ్ళు అన్యులు కాబట్టి వేరే విషయం. అందులో క్రైస్తవులు అంటే రైటేనా అండి? హలో! రైట్ కాదండి. కాదన్న. మరి అన్యాయంగా సంపాదించుకున్నప్పుడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు. నేను హక్కు లేని దగ్గర ఎలా కొట్లాడతానండి? నా హక్కు ఉంటే అర్థం ఉంటది అడిగితే కనీసం. హక్కున్నా కూడా నిజంగా చెప్పాలంటే అధికారంతో అడగలేమండి. అవునా అండి? హలో! అవునయ్యా. ఎందుకంటే ప్రేమ డామినేట్ చేస్తది హక్కున్న చోట. ఇప్పుడు నేను ప్రేమతో సంఘాన్ని కాసినట్లయితే నాకు అధికారం ఉన్నప్పుడు నేను అడగలేను కదండీ! అడుగుతానా అండి? ప్రేమ నన్ను డామినేట్ చేస్తుందా లేదా? అవునయ్య. అవును. అవును. ఏమంటారు కాదు ఇప్పుడు సంఘం చేత నాకు పోషించబడే అర్హత ఉన్నప్పుడు కూడా నేను సంఘాన్ని అడగలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ప్రేమ డామినేట్ చేస్తుంది అక్కడ. ప్రేమ ఏం చేస్తుంది? డామినేట్ చేస్తది. ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారనుకోండి. కని పెంచారు. మీ కొడుకులు మంచిగా బాగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి. ఇప్పుడు మీరు అడుగుతారా అండి? హక్కు నాకు ఖచ్చితంగా నన్ను పోషించి తీరాల్సిందే అనేది ప్రేమ కలిగిన తండ్రి ఫైట్ చేయగలుగుతారా అలాగా? ఓ ప్రేమ అడ్డొస్తుంది. చేయలేడు. ప్రేమ ఎందుకు అడ్డొస్తుంది. చేయలేదు? ప్రేమతో పెడితే తింటాడు. నిజంగా ఆత్మాభిమానం ఉన్నోడు, ప్రేమ ఉన్నోడు ప్రేమతో పెడితే తింటాడు గానీ, సాధించుకొని తింటాడా అండి? నిజంగా చెప్పండి. అవునండి. ప్రేమ ఉన్నోడు సాధించాడు, అధికారం చెలాయించాడు. మరి నేను అదే చెప్తున్నాను కదండీ. మీరు ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి ప్రేమతోనే ఉండండి. సాధించుకోవాల్సిన అవసరం లేదు గదా! మనం ప్రేమ కలిగిన వాళ్ళం గాబట్టి, సంఘాన్ని మనం సాధించాల్సిన అవసరం లేదు. ప్రేమతో పెడితే తిందాం. లేదంటే అవకాశం ఉంటే పని జేసుకోవచ్చు. తప్పు గాదు గదా! ఏమంటారు? అవును. అర్హులమైనప్పటికి కూడా సంఘం చేత నిజంగా మీరు వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడి, పని జేసుకోలేనంతగా మీరంతా ఉపదేశమందు, వాక్యమందు ప్రయాసపడితే మీరు అర్హులు. మరి అర్హత మీకున్నప్పుడు, అప్పుడు గూడా మనకు అధికారం అడిగే హక్కు ఉంటదంటారా? అర్హత ఉన్నా గూడా అడిగే హక్కు ఉంటదంటారా? హలో! లేదన్న ప్రేమతో చేస్తే తీసుకోవాలి. సరే అడిగితే ఇప్పుడు నేనే మీ దగ్గరికొచ్చినప్పుడే మర్యాద నేను హక్కున్నోను గాబట్టి నాకు ఇన్ని డబ్బులియ్యండి అని అడుగుతాను ఏమంటారండి మీరు? ఏమనుకుంటారు నెక్స్టు? హక్కున్నప్పటికి నేను అడిగినందుకు ఏమంటారు? నేను అడిగినందుకు తప్పులో పడతానా? పడనా? మీరే చెప్పండి. తప్పులో పడతారు. మాకే లేకుంటే అయ్యగారు మాకు ఈ పరిచయం అయ్యగారు అర్హులే గాని అట్లా అడగకూడదు గదా! అని అంటారా? అనరా? మీరే చెప్పండి. అవునా? అందరూ అంటారు. అర్హులే గాని అంటారు అన్న. ఎన్ని చర్చలు పెడతారు చెప్పండప్పుడు? ఒకళ్ళు నేను అడిగితే చర్చలు పెడతారా? పెట్టరా ఇప్పుడు? జాకబు అయ్యగారి మీద జరుగుతుంది ఇక మిమ్మల్ని వదిలిపెట్టి. జాకబ్‌ని గూడా పాయింట్ ఔట్ చేస్తారు. చూసినావా ఎలాంటి అయ్యగారిని, ఎలాంటి బ్రదర్‌ని తీసుకొచ్చారు మీరు? చూసినావా ఆయన అర్హత ఉంది ఒప్పుకుంటాం. ఇప్పుడు జాకబ్ ఏమంటాడు? అన్న అర్హుడే గదా! అన్న వాదించిననుకో, అర్హుడే మాకు అందులో డౌట్ లేదు. కానీ అర్హుడైనంత మాత్రాన అడగొచ్చా అనేది పాయింట్ అవుతదా కాదండి? నేను అదే కోణంలో మాట్లాడుతున్నాను. దానికి మీరు ఎందుకు కోపగించుకుంటున్నారు? ఎందుకు తప్పు పడుతున్నారు? మీకు నిజంగా అర్హత ఉంటే అర్హులవుతే అధికారం చేత అడగలేరండి. నిజమైన ప్రేమ కలిగిన వాడు హక్కును సాధించుకోడు ఎప్పుడు గూడా. హక్కును వదులుకోవడానికి ఇష్టపడడు. సో, మనందరూ తెలుసు మన వాక్యమందు, ఉపదేశమందు ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత పని చేయలేనంతగా మనం నిజంగా బిజీ అయితే మంచి విషయమే అది. సంతోషం కలిగించే విషయమే. అయినప్పటికి కూడా మనకు హక్కు లేదు. అవునా అండి? అవునయ్య. అవును. ఉన్నప్పటికీ అధికారం వినియోగించడానికి అవకాశము లేదు. బైబిల్ అధికారం చేత అడగడానికి మనకు ప్రోత్సహిస్తదా అండి అప్పుడు? ప్రోత్సహించదు. అధికారం చెలాయించొద్దు. అది దేవుని రాజ్యానికి ఆటంకం కదండి ఆత్మలకు. ఓకే అండి. చివరిగా త్వరగా చెప్పేసి ముగించుకుందాం. ఇది లాస్ట్ పాయింట్ ఇంక. ఉద్యోగం చేస్తూ సంఘ పరిచర్య చేస్తే వచ్చే ప్రయోజనాలు, అప్రయోజనాలు చెప్పండి. ఉద్యోగం చేస్తూ సంఘ పరిచర్య చేస్తే వచ్చే ప్రయోజనాలేంటి? అప్రయోజనాలేంటి? స్థానిక పరిచర్య గురించి మనం ముగించుకుందాం ఇక. సంచార పరిచర్య అయిపోయింది కదా! స్థానిక సంఘం మనమే కదా మిగిలిపోయినోళ్ళం. సో, మరి ముగించుకుందాం ఇక్కడ. ఒక్క 5, 10 నిమిషాలు లేట్ అయినా ఓర్చుకోండి. ఎందుకంటే దీనికోసం మళ్ళా రేపు ఒక రోజంతా వేస్ట్ చేయలేం కదా! 2 స్లైడ్స్ ఉంటాయండి. ఇంకేం లేదు. దీని తర్వాత ఇంకొక స్లైడ్ ఉంటది. ప్రయోజనాలు, అప్రయోజనాలు చెప్పండి.
ఏం ప్రయోజనం ఉంటుందండి ఉద్యోగం చేసి సంఘ పరిచర్య చేస్తే? సంఘం మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. సంఘం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇంకా అంతేనా? కొంచెం సంఘానికి వాక్యం కొరకు సంఘానికి భారం మోపవలసిన పని ఉండదు. ఇది ఇక్కడ పెట్టాను, చదవండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చదవండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకటే ఒక ప్రయోజనాలు చాలా ఉన్నాయి, అప్రయోజనం ఒకటే ఉంటుందండి. ఎందుకంటే చూడండి, సంఘములో కాపర్లు అనే వాళ్ళు ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తే ఎవరికి భారంగా ఉండరు. రెండోది ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. మూడోది ఇచ్చే స్థాయిలో ఉంటారు. నాలుగోది ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు అండి. మంచి సాక్ష్యం, ఐదోది మంచి సాక్ష్యం ఉంటుంది సమాజంలో. అయ్యో కాపర్ చాలా మంచోడండి, మా మీద ఆధారపడు, పనేదో తను చేసుకుంటాడు అంటే. చూడండి, 5 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటిదంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన ప్రయోజనాలు. ఒకటి, భారంగా ఉంటాం, మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. రెండోది, మేము అనేకులకు మాదిరికరంగా ఉంటాం. మాదిరి అనేది చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైన స్థాయి కదండి, అవునా? అవునయ్యా. మూడోది, ఇచ్చే స్థాయిలో ఉంటాం. నాలుగోది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈరోజు చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, లేరా చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి 44-43 మందిలో ఒకవేళ 40 మంది పరిచయలో ఉన్నారనుకుంటే 40 మందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేవో చెప్పండి? ఉన్నాయండి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆర్థిక ఇబ్బందులు? అప్పు లేని వారు ఉన్నారా అండి ఎవరైనా? చాలా వరకు ఉన్నాయి, అందరికి అప్పులే. 40 మందిలో పరిచర్యలో ఉన్న వారికి మాకు అప్పులు లేవన్న వాళ్ళు ఒకసారి చెప్పండి ఎవరైనా. నాకు ఏ అప్పు లేదండి, ₹1 కూడా ఎవరికి అప్పు లేదని చెప్పండి. ఒక 5 తేలిదోచ్చు 40 మందిలో 35 మందికి అప్పులే ఉంటాయండి. మరి అప్పులు కూడా మీరు కట్టగలిగే స్థాయి అప్పులా లేకపోతే కట్టలేని స్థాయి అప్పులా? అవి నాకు కూడా తెలియదు. అది తీర్చగలిగిన స్థాయి అప్పులా, తీర్చలేని స్థాయి అప్పులా? కొందరికి తీర్చగలిగి ఉంటాయి, కొందరికి తీర్చలేని కూడా ఉంటాయి. పెట్టుకున్నాం అజ్ఞానంగా. వాళ్ళ వ్యక్తిగతంగా అడుగుతున్నాండి, ఇతరుల గురించి కాదు. మేము ఇతరులు వాళ్ళు చెప్పనివ్వండి, వాళ్ళకి ఏమైనా ఉన్నాయా లేవా అని వాళ్ళు అడుగుతున్నాను. సో అన్నిటికంటే గొప్పది ఏంటి తెలుసా అండి? సంఘానికి వెలుపటి వారి చేత, సంఘం లోపలి వారి చేత మంచి సాక్ష్యం. ఇంత గొప్ప విషయం చెప్పండి. అప్రయోజనం ఒకటే అండి, ప్రార్థనకి, వాక్యానికి, కుటుంబానికి, సంఘానికి సమయం సరిపోకపోవచ్చు, సమతుల్యత లోపించవచ్చు. ఇది అందరి విషయంలో కాదు, అవునా? ఎవరికి అని అంటే వాక్యమందు ఉద్దేశమందు విశేషంగా ప్రయాసపడే వారికి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది, అవునా అండి? అందరికి ఉంటుందా ప్రాబ్లం? వీళ్ళ వాక్యం ప్రార్థన చేద్దాం అనుకున్న వాళ్ళకే ప్రాబ్లం, ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది, అవునా అండి? ఇప్పుడు మనలో చాలా మంది కుటుంబానికి, ప్రార్థనకి, వాక్యానికి కావాల్సిన సమయం ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ ఎవరికి కష్టం అవుతుంది ఇది? లిటరల్ గా వాక్యమందు, ఉపదేశమందు శ్రమ పడే వారికి మాత్రమే ఈ అప్రయోజనం ఉంటుంది. అందరికి ఉంటుందా ఈ అప్రయోజనం? ప్రతి కాపరికి ఉంటుందా? ఉండదండి. ఇది పని చేసుకునే వాళ్ళకి మాత్రం ఉంటుంది. అయ్యా నేను పదే అడుగుతున్నాను, ఒక్క జీవరత్నం గారు మాత్రమే జవాబిస్తున్నారు ప్రతిదానికి. ఇక్కడ ఇతరుల గురించి కూడా మళ్ళీ అడుగుతున్నాను జవాబు, ఇతరులు కూడా ఏమంటారు అనేది. అవునయ్యా, మరి ప్రార్థన చేయడానికి ఇబ్బందిగానే ఉంటుంది, సమయం సరిపోదు, వాక్యం అనుకున్నంత చెప్పలేం, అందరికి చెప్పలేం. నేను అడుగుతున్నా, మీరు ఇంకా అర్థం కాలేదు. నేను ఏమంటున్నాను అంటే అప్రయోజనం అనేది ప్రతి కాపరికి ఉంటుందా? ఎక్కువగా వాక్యమందు, ఉపదేశమందు శ్రమపడి పని చేసుకోలేనంత వీలు లేని కాపలకు మాత్రమే ఉంటుందా? సంఘ కాపరిగా పరిచయం చేస్తున్న ప్రతి కాపరికి ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నాను. ప్రతి కాపరికి ఉండదన్న, విశేషంగా ప్రయాసపడేటువంటి వాళ్ళకే ఉంటుంది. ఉంటదన్న, అవును. ఉద్యోగము, పని చేసుకున్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఈ ప్రార్థనకు, వాక్యానికి కష్టం అవుతుంది అయ్యా. రెండు బ్యాలెన్స్ చేయాలంటే కొద్దిగా కష్టం. అయ్యా మీరు మళ్ళీ అపార్థం చేసుకున్నారు. నా ప్రశ్న మీరు ఇక్కడ ఉన్న సందర్భంలో అర్థం చేసుకుంటలేరు. ప్రశ్న ఏంది అని అంటే, ఉద్యోగం ఎవరు చేసుకోవచ్చు? వాక్యమందు, ఉపదేశమందు నిరంతరంగా ప్రయాసపడని ప్రయాసపడని కాపర్లు ఎవరు అంటే వాళ్ళు పని చేసుకోవచ్చు. అప్పుడు అభ్యంతరం కలగదు. ఎవరికి ఇక్కడ ప్రాబ్లం, అప్రయోజనం ఎవరికి చేకూర్చబడుతుంది? కేవలం వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడుతూ పని చేసుకునే వీలు లేకుండా కేవలం వాక్యాని కోసమే సమయాన్ని అంతా వెచ్చిస్తున్న వారికి మాత్రమే అప్రయోజనం ఉంటుంది, అందరికి ఉండదు అనేది ఇక్కడ పాయింట్. అవునండి? అవునండి, అవును. ఆదివారం ఒక 2 గంటలు, సాయంత్రము విజిటింగ్ లో 1 గంట 2 గంటలు వెచ్చించే వాళ్ళకి అప్రయోజనం ఉంటదంటారా? లేదన్న.
సేమ్ ఉద్యోగం చేయకుండా సంఘ పరిచర్య చేస్తే అప్రయోజనాలు ఏంటి అంటే చూద్దాం. ప్రయోజనం ఒకటే, సమయ సానుకూలత, ప్రార్థనకి, వాక్యానికి, సువార్త, కుటుంబానికి, సంఘానికి ఇచ్చేటువంటి సమయ సానుకూలత. ఒక సమయం ఒకటే అండి, ఇంకా వేరే ఏ ప్రయోజనాలు ఉండవు. అప్రయోజనం ప్రయోజనమైన అప్రయోజనమైన వాళ్ళకైనా వీళ్ళకి సమయమే. అప్రయోజనాలు ఏంటి అంటే ఆర్థిక ఒత్తిడి ఉంటుంది, అనవసరమైన భారం ఉంటుంది, మాది లేకపోవడం ఉంటుంది, సాక్ష్యం లేకపోవడం ఉంటుంది, సంఘాలని ఇబ్బంది పెట్టడం కూడా ఉంటుంది, కొంతమందిగా బెదిరించడము, కానుకలు లేకపోతే మీరు శాపానికి గురవుతారు, లేకపోతే ఇలా అవుతారు అలా అవుతారు అని చాలా మంది బెదిరిస్తున్నారు ఈరోజు. శాపనార్థాలు పెడుతున్నారు. రకరకాల డబ్బుల గురించి ప్రసంగాలు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. అవునా కదండి? అవును, నిజమా కదా చెప్పండి. నిజమే అయ్యా. కొన్ని ప్రసంగాలు కేవలం డబ్బుల కోసమే మనం తయారు చేసుకోవాల్సి వస్తుందా లేదా? కానుకలను ఇవ్వమని చెప్పడం కోసం ప్రేరేపించే ప్రసంగాలు తయారు చేసుకోవస్తుందా లేదా? మనం చేసుకోవాల్సి వస్తుంది. అవసరతుల వారికి సహాయం చేయలేము. అంటే ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం చేస్తూ సంఘ పరిచర్య చేయడం వలన ప్రయోజనాలు ఎక్కువనా, అప్రయోజనాలు ఎక్కువనా? ఉద్యోగం చేస్తూ సంఘ పరిచర్య చేయడం వలన ప్రయోజనాలు ఎక్కువనా, అప్రయోజనాలు ఎక్కువనా? ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. ప్రయోజనాలు ఎక్కువ. అంతే కదా. అప్రయోజనం ఎవరికంటే స్లైడ్ ఒకసారి ఉంచండి అన్న. ఓకే సరే, సారీ మీరు ఇవి రాసుకోలే కదా. అవునయ్యా. ఓకే, ఈ 2 స్లైడ్స్ అయిపోయినాయి, ఏం చేసిన నాది. అన్న లాస్ట్ సైడ్ ఇది రాసుకున్నాను. ఇంకోటి ఓకే, అందరు రాసుకున్నారండి? ఓకే ఓకే అండి. సో ప్రయోజనాలు అన్నప్పుడు కేవలము ప్రయోజనం ఉంటుంది అంటే, ఉద్యోగం చేసి సంఘ పరిచర్య చేయడం వలన ఒకే ఒక అప్రయోజనం ఉంటుంది, మిగతా అన్ని ప్రయోజనాలే. సమయం ఒకటే అప్రయోజనం, సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం ఒక అప్రయోజనం. ఉద్యోగం చేయకుండా సంఘ పరిచర్య చేస్తే ఒకటే ఒక ప్రయోజనం ఏంటంటే సమయం ఎక్కువ ఉంటుంది, అప్రయోజనాలు ఎక్కువ. ప్రయోజనం ఒకటే ఉంటుంది, సమయం ఎక్కువ ఉంటుంది. అప్రయోజనాలు ఎలా ఉంటాయి? చాలా అప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక సంబంధం ఒత్తిడి, అనవసరమైన భారము, మాదిరి లేకపోవడం, సాక్ష్యం లేకపోవడం, ఇచ్చే స్థితిలో లేకపోవడం, అప్పుల పాలవడం, పరిచర్య కోసం అప్పులు చేయడం, కుటుంబం కోసం అప్పులు చేయడం, ఇలాగ అప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. అవునండి? అవునయ్యా, అవును. సో ఇది అండి. కాబట్టి ఇది మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది, మీరు ఎంత మాదిరికరంగా ఉన్నారు ఇతరులకి, మీ లైఫ్‌ని మీరు చూసుకోండి, అంతే సరిపోతుంది. సో థ్యాంక్ యూ, ధన్యవాదములు. వరకు మనం కోర్ టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నామండి. 6 లెసన్స్ కంప్లీట్‌గా. మాన్యువల్ అంటాం దీన్ని. నూతన నిబంధన సంఘ పరిచర్య విధానాన్ని నేర్చుకున్నాం. ఇంట్రడక్షన్, సంఘం అంటే ఏంటో చూసాం. సంఘము ఎలా ఫంక్షన్ కావాలి, కూడుకున్నప్పుడు ఎలా సంఘంగా ఫంక్షన్ కావాలో చూసాము. ప్రభురాత్రి భోజనం గురించి చూసాం రెండో భాగంలో. నాయకత్వం నేర్చుకున్నాం, నాయకుని యొక్క లక్షణాలు నేర్చుకున్నాం, అర్హతలు నేర్చుకున్నాం, బహుళత్వ నాయకత్వం గురించి చూసాము. అందులో మళ్ళీ అపోస్తులు, ప్రవక్తలు, రకరకాల నాయకుల విధానంలో నేర్చుకున్నాం. అపోస్తుల గురించి నేర్చుకున్నాం, ప్రవక్తలు, సువార్థికులు, కాపులు, ఉపదేశకుల నుంచి నేర్చుకున్నాం. తర్వాత సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన నేర్చుకున్నాం. సంఘంలో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి, నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది, సంఘ పెద్దలతోటి సంఘ నాయకులు ఎలా సంబోధించుకోవాలి, ఎంత తగ్గింపు కలిగి ఉండాలి, సేవక నాయకత్వం అంటే ఏంటో నేర్పించిన బోధనుడిని నేర్చుకున్నాం. ఆ తర్వాత సంఘం యొక్క ధనం నేర్చుకున్నాం. పాత నిబంధనల దశంభాగం అంటే ఏంటిది, ఎన్ని రకాల దశంభాగాలు ఉన్నాయి, 3 రకాల దశంభాగాలు, ఒక్క రకమైన దశంభాగానికి దేవుడు ఎలా దీవిస్తాడు అని చెప్పాం. బీదలకు ఇచ్చే దశంభాగం, మలాకిలో చెప్పబడిన 3వ అధ్యాయంలో కూడా బీదలకు ఇవ్వబడిన దశంభాగం గురించి మాత్రం మనం చూసాం. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పంచుకోవాలి, పంచుకొనుట, అవసరతలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటా, ఒకరి అవసరత ఒకరు పాలు పంపులు పొందుట, కొత్త నిబంధన అంతా పంచుకుంట మీద దృష్టి పెడుతుంది. ఉన్నోడు లేనోనికి ఇవ్వాలి, ఉన్నోడు లేనోనికి ఇవ్వాలి. అతను కాపరా లేకపోతే పాస్టరా ఎవరైనా కాదు, ఉన్నోడు లేనోనికి ఇవ్వాలనేది ప్రధానమైన అంశంగా చూసాము. సో ఇప్పుడు తర్వాత పిలుపు అంటే ఏంటో చూసాము, పరిచర్య అంటే ఏంటో చూసాము, పని అంటే ఏంటో చూసాము, సంపూర్ణ పరిచర్య ఉందా లేదా అనేది చూసాము, ఉద్యోగం వదిలేయడానికి స్వేచ్ఛన లేకపోతే బైబిల్ ఇచ్చిన ఆజ్ఞన చూసాము. అందులో కాపర్లు, సువార్థికులు, అపోస్తలులకు ఉన్నటువంటి సంచార పరిచర్య, స్థానిక పరిచర్యకు ఉన్న వ్యత్యాసం ఏంటి చూసాము. సంచారం చేస్తూ పరిచర్య చేసేవారికి ఎందుకు సంపూర్ణమైన హక్కు ఇవ్వబడింది, స్థానికంగా పరిచర్య చేసేవారికి సంపూర్ణమైన హక్కు ఎందుకు ఇవ్వలేదు, అందులో కొద్ది మందికి ఎందుకు ఇవ్వబడింది, తేడాలన్నీ గమనించాం. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ఈ 6 లెసన్స్ లో ఎక్కడైనా వాక్య విరుద్ధంగా లేకపోతే లేఖనాన్ని సరిగా విభజించకుండా వాక్య విరుద్ధమైన ఆలోచన మీకు ఎక్కడైనా చెప్పినట్లు అనిపిస్తే
అవసరం అంటే ఒక రోజు మనం రేపే క్లాస్ ప్రారంభించుకోకుండా ఎల్లుండైనా ప్రారంభించుకుందాం, నష్టం లేదు. కానీ అలా మీరు ఎక్కడైనా అనిపిస్తే ఇవన్నీ ముందు క్లియర్ చేసుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు. ఒకవేళ వాక్యం చూపించి అడగండి. అన్న ఇది వాక్యము. ఈ వాక్యానికి మీరు విరుద్ధంగా ఇలా వాక్యం లేకుండా నమ్మకాలతో మాట్లాడొద్దు. ప్రాక్టీసెస్‌తో మాట్లాడొద్దు. సంఘంలో అందరూ ఏం చేస్తున్నారో వాటిని పట్టుకొని మాట్లాడొద్దు. మీ దగ్గర నిజంగా లేఖనాధారం ఉంటే, ఈ లేఖనం ప్రకారం మీరు ఇగో ఈ లేఖనాన్ని బట్టి ఇలా చెప్పారు. ఇగో దానికి ఈ లేఖనము అడ్డగిస్తుంది. ఇగో ఈ లేఖనం ప్రకారం తప్పు అని ఎవరైనా చెప్పగలిగితే దాన్ని 100% స్వాగతిస్తాను. సో, మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నోట్సు ఇమ్మీడియేట్‌గా పీపీటీలో అయితే ఇమ్మీడియేట్ చేంజ్ చేసేసుకుంటాను నేను. ఎందుకంటే ప్రజలకు మనం తప్పు బోధించకూడదు. ఎందుకంటే నేను కూడా బాధ్యత వహించాలి. నేను కూడా లెక్క అప్పగించుకోవాలి కాబట్టి. ఒకవేళ మీకెక్కడైనా నేను ఎమోషనల్‌గా మాట్లాడినట్టు అనిపిస్తే, కొంచెం అలా మాట్లాడకపోతే బాగుండు, సున్నితంగా చెప్తే బాగుండు అనిపించిన సందర్భాలు ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి నన్ను మనస్ఫూర్తిగా ప్రభునందు మీ సహోదరునిగా భావించి క్షమించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అయ్యే అవకాశం ఉంటది ఎక్కడో చిన్నగా ఎమోషనల్. ఎమోషన్ తప్పని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. పౌలు కూడా చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయితారు. బోధిస్తున్నప్పుడు బాధ్యత కలిగి ఉన్నప్పుడు కొంచెం ఎమోషన్ అవ్వడం అనేది సహజమైన విషయమే. అయితే దాన్ని కూడా ఒకవేళ మీరెవరైనా తప్పుగా అనుకున్నట్లయితే దాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. తప్పేం లేదు అయ్యగారు. గద్దించడం తప్పేం లేదు.